तोड़ दिया काट दिया जला दिया रे भैया जला दिया रे देश की जंगल को बेच दिया रे. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్తున్నారు కదా, మీకు ప్లేసెస్ ఇస్తాం, పైసలు ఇస్తాం. అసలు ఎందుకు గొలుచుతుంది? నేను చేసిన తప్పేంది? సరే నువ్వు ఒక ప్రాజెక్ట్ చేస్తానంటున్నావు, అసలు ఆ ప్రాజెక్ట్ ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడున్న ప్రభుత్వం ఏమో ప్రతిపక్షాలు ఖరాబ్ చేసినాయి, మేము కాదు మూసిని ఖరాబ్ చేసినాయని మమ్మల్ని ఎందుకు అంటున్నారు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. మరి నీ గనక చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఇప్పుడు వేలు చూపిస్తున్నావు బీఆర్ఎస్ మీద, మిగతా పార్టీల మీద కదా. దమ్ముంటే గతంలో ఉన్న నాయకులన్నీ జైల్లోకి తీసుకురా. ఉట్టి గాలి మాటలు, కమెంట్లు, ఎవరికి కావాలి నీ కమెంట్లు? కాంగ్రెస్ ప్రభుత్వము మేము ముందుకొచ్చి అదంతా చెత్త చేసిండ్రు, మేము మంచిగా చేస్తాం. ప్రజాపాలనలో పాలక వర్గం ఎందుకు భయపడుతుంది ప్రజలతో చర్చించడానికి? రివర్ ఫ్రంట్ కట్టినాక సబర్మతి నీళ్ళు ఎవడైనా తాగినోడు బతుకున్నాడా ఈ రోజు వరకు? ప్రభుత్వాల దగ్గరికి ఏమన్నా పోయి మీరు మాట్లాడడం కానీ, ప్రభుత్వాలు ఓకే అని చెప్పడం కానీ ఏమన్నా జరిగినాయా? సరే, ప్రభుత్వము ఇన్వైట్ చేసినప్పుడు చర్చలకి మేము చెప్పిన పాయింట్స్ని వినాలి కదా. అంటే మీరు పర్యావరణం మాత్రమే చూస్తున్నారు, ప్రభుత్వం ఇంకో కొంచెం ముందుకొచ్చి అన్నీ చూస్తుంది. వాళ్ళు రియల్ ఎస్టేట్ మాత్రమే చూస్తున్నారు, మేము అన్నిటినీ చూస్తున్నాం. నువ్వెందుకు అంత పెయిడ్ ఆర్టిస్ట్ కదా, నువ్వెందుకు దుంకుతున్నావు అని అంటున్నారు. పెయిడ్ ఆర్టిస్ట్ ఎవడు పే చేసిండు? నేను పెయిడ్ ఆర్టిస్ట్ అని అంటున్నావు కదా. ఇప్పుడున్న యువతకి ఖచ్చితంగా ఉద్యమాలు అవసరం అంటారా? ఐ థింక్ ద నీడ్ ఇస్ టు గెట్ అ పొలిటికల్ అండర్స్టాండింగ్. అంటే రాజకీయ పరమైన అవగాహనని, రాజకీయ పరమైన విద్యని, ఆలోచన విధానాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో కొన్ని రోజుల నుండి మనం ఏదన్నా చూస్తే సోషల్ మీడియా అయినా వార్తలైనా ఏడ చూసినా రివర్ ఫ్రంట్ గురించే మాట్లాడుతున్నారు. మధు పార్క్, రివర్ ఫ్రంట్, అసలు ఏం జరుగుతుంది, తెలంగాణ ఏం చేస్తుంది, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అని చెప్పి ప్రశ్నలే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు రుచిత్ని అడిగి తెలుసుకుందాం, అసలు ఎందుకు ఇంత దారుణంగా నడుస్తుంది, మధు పార్క్లో ఇన్ని అపార్ట్మెంట్లని ఎందుకు కూలగొట్టాలనుకుంటున్నారు, ఇట్లాంటి విషయాలన్నీ కనుక్కున్నాం. హలో రుచిత్. హలో. మీరే మాకు అప్డేట్ చేయాలి, అసలు ఏం జరుగుతుంది, మధు పార్క్ ఇష్యూ ఏడు వరకు వచ్చింది? మధు పార్క్ ఇష్యూ అంటే ఈ మొత్తం సౌండ్ లేకపోతే మొత్తం న్యూస్ అసలు స్టార్ట్ కావడానికి కారణం ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వము 2024లో అరౌండ్ 200 ఇల్లులని డెమాలిష్ చేసింది. ఒక 200 ఇల్లులని కూలగొట్టేసి మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ని మేము చేయబోతున్నాం అనే ఒక అనౌన్స్మెంట్ని చేసింది. కాబట్టి ఆ అనౌన్స్మెంట్ తర్వాత నుంచి మొత్తం ఎవరైతే మూసీ రివర్ బెడ్లో ఉన్న వాళ్ళు ఉన్నారో, మన నార్సింగి నుంచి మొదలు పెట్టుకొని బండ్లగూడ జాగిరి నుంచి మొదలు పెట్టుకొని నాగోల్ వరకు ఎవరైతే రివర్ బెడ్ మూసీ నది తీరాన ఎవరైతే ఇల్లులు కట్టుకొని ఉన్నారో వాళ్ళందరూ భయాందోళనకి గురి అయినరు. ఆ కన్ఫ్యూజన్ ఒకటి మొత్తము క్రియేట్ అయింది. ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ కావడానికి కారణం ఏంటంటే, ప్రభుత్వము మూసీ రివర్ ఫ్రంట్ అనే ఒక ప్రాజెక్ట్ని అనౌన్స్ చేసింది. ఆ 200 ఇల్లులను గుల్చేసిన దాని తర్వాత, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ చేసిన దాని తర్వాత ఆ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ బయటికి రావాలి కదా. ఇప్పుడు మనము 2026లో ఉన్నాము, 2026 మార్చ్లో ఉన్నాము. 2024 సెప్టెంబర్లో ఇల్లులు కూల్చేసింది ప్రభుత్వం. 200 ఇల్లులను కూల్చేసి డిస్ప్లే చేసింది వాళ్ళని. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు డిపిఆర్ బయటికి రాలేదు? సో ఇట్లాంటి ప్రశ్నలన్నీ వచ్చినాయి. దాంట్లోనే పార్ట్గా ఎంపీఆర్ ఏంటి, మధు పార్క్ రిడ్జ్ అనే ఒక అపార్ట్మెంట్ ఉంటుంది, అది అక్కడ బండ్లగూడ జాగిరి బాపుఘాట్ పక్కన ఉంటుంది. ఆ ఎంపీఆర్ అపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఏంటి ఒక కొత్త నోటిఫికేషన్ ఇష్యూ చేసింది ప్రభుత్వము. ఒక దగ్గర 300 ఎకరాలని అక్వైర్ చేసుకుంటాము అని చెప్పేసి ఫస్ట్ ఫేజ్లో వాళ్ళు ఒక నోటిఫికేషన్ని జారీ చేశారు. ఆ నోటిఫికేషన్ ప్రకారంగా మధు పార్క్ రిడ్జ్ కూడా తీసుకుంటారు. కాబట్టి దానికి రిలేటెడే ఈ కాన్ఫ్లిక్ట్ మొత్తం స్టార్ట్ అయింది, ఈ సౌండ్ మొత్తం స్టార్ట్ అయింది తెలంగాణలో. మరి వాళ్ళందరికీ తీసేసి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్తున్నారు కదా, మీకు ప్లేసెస్ ఇస్తాం, పైసలు ఇస్తాం, మిమ్మల్ని మంచిగానే చూసుకుంటాం మేము అని చెప్తున్నారు కదా, మరి మీకేమైంది? ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం వచ్చి ఇల్లులు కూల్చేస్తా అని అంటుంది. ఫస్ట్ ఎవడైనా యాజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, ఒక పౌరుడిగా తెలంగాణలో మరియు భారతదేశ పౌరుడిగా, లేకపోతే అక్కడ నివాసితంగా ఉన్న ప్రజలుగా వాళ్ళ ఇల్లులు ఎందుకు కూలుతున్నాయో ఆ మాత్రం బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా అడగొద్దా? ఇప్పుడు ఎంపీఆర్ మీద ఒక బుల్డోజర్ వస్తున్నప్పుడు చాలా కష్టపడి, ఎంపీఆరే కాదు అక్కడ డిఫరెంట్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, పేద వర్గాల వాళ్ళు ఉన్నారు, గ్రామీణ స్థాయి ప్రజలు ఉన్నారు. మొత్తం కొత్త ఫేజ్ 1 ఫేజ్ 2లోనే కాదు, మొత్తం 55 కిలోమీటర్ స్ట్రెచ్ కనుక తీసుకుంటే బస్తీ వాళ్ళు ఉన్నారు, దళిత బహుజన బిడ్డలు ఉన్నారు, మైనారిటీస్ ఉన్నారు.
సో వీళ్ళందరూ ఇక్కడ నివాసంగా ఉంటున్నప్పుడు వాళ్ళ ఇళ్ళ మీదకి జేసీబీ వచ్చినప్పుడు, వాళ్ళ ఇళ్ళ మీదకి బుల్డోజర్ వచ్చినప్పుడు బేసిక్ కదా ఎవరైనా సరే కూల్చుదామని వస్తున్నావు, అసలు ఎందుకు కూల్చుతున్నావు? మేము చేసిన తప్పేంది? సరే నువ్వు ఒక ప్రాజెక్ట్ చేస్తా అని అంటున్నావు, అసలు ఆ ప్రాజెక్ట్ ఎందుకు చేస్తున్నావు? ప్రాజెక్ట్ ఎక్కడెక్కడ వస్తుంది? ప్రాజెక్టులు ఏం కడతావు? ఎంత నీళ్ళు శుభ్రం అవుతుంది? ఇవన్నీ డీటెయిల్స్ తెలవాలి కదా. ఆ డీటెయిల్స్ దేంట్లో ఉంటాయి? డిపిఆర్లు ఉంటుంది, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఉంటుంది. మరి ఇప్పటి వరకు 2025లో 2024లో కూల్చేస్తున్నావు ఇల్లులని, మరి ఇప్పటి వరకు ఎందుకు డిపిఆర్ విడుదల చేయలేదు? మొన్న ప్రెజెంటేషన్ పెట్టినావు. నిజం చెప్పాలంటే మొన్న ప్రెజెంటేషన్ ఏదైతే చేసిందో రాష్ట్ర ప్రభుత్వము ఎంఆర్డీసీఎల్ చైర్మన్ పీపీటీ పెట్టుకొని ఇదంతా చేసిందో, అసలు 4 రోజుల క్రితం ప్రెజెంటేషన్కి 4 రోజుల ముందు వరకు వార్తలన్నీ ఏమని వినిపించినాయి? డిపిఆర్ విడుదల అవుతుందని వినిపించింది. కానీ దాని తర్వాత మనం చూసింది ఏంది? డిపిఆర్ విడుదల కాలేదు, ప్రెజెంటేషన్. ఆ ప్రెజెంటేషన్లో ఏమన్నా సబ్స్టాన్షియల్ ఏమన్నా ఉందా? అసలు వాళ్ళు ఏం కడతారో కాంక్రీట్గా ఉందా? ఏం లేదు. అసలు వాళ్ళు డీటెయిల్సే చెప్పట్లేరు. అందుకనే ఈ భయాందోళన, అందుకనే ఈ నిరసనలు. మీరు గనక ఏం చేస్తున్నారో ప్రజల ముందు పెడితే ఈ నిరసనలు ఎందుకు జరుగుతాయి? ఈ ఆవేశం ఎందుకు వస్తుంది ప్రజల మధ్యలో? క్లియర్గా చెప్పండి, మేము ఈ ప్రాజెక్టుని ఈ విధంగా చేస్తున్నాము, ఇక్కడ ఇది కడతాము, ఇక్కడ ఇది కడతాము, ఇంత రోడ్డు వేస్తాం, ఇవన్నీ చెప్పాలి కదా. గాలి మాటలు మాట్లాడితే ఎందుకు నిరసనలు చేయరు ప్రజలు? 2 సంవత్సరాలు అవుతున్నప్పుడు మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించి మీరు ఏం చేస్తున్నారో ప్రజల ముందు ఎందుకు పెట్టట్లేరు? భయపడుతున్నారా ప్రజలకి? సో ఇదే పాయింట్. ప్రజలకి ఏదైతే ఇన్ఫర్మేషన్ పబ్లిక్లో అవైలబుల్ ఉండాలో ఆ ఇన్ఫర్మేషన్ని పబ్లిక్లో పెట్టకుండా మీరు ల్యాండ్ అక్వైర్ చేస్తా అంటే ఎందుకు అడ్డుకోరు? మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తా అని అంటున్నారు, మరి ప్రాజెక్ట్ చేసినప్పుడు మేము ఈ ల్యాండ్ని అక్వైర్ చేస్తా అని అంటున్నారు. ఆ ల్యాండ్ అక్వైర్ నోటిఫికేషన్ జారీ చేస్తారు, కానీ అసలు ఎందుకు ల్యాండ్ అక్వైర్ చేస్తున్నారో ఆ డీటెయిల్స్ మాత్రం ప్రజల ముందు పెట్టరు. అప్పుడు సమస్య రాదా? అప్పుడు ప్రజలు ప్రజాస్వామ్యంలో జరుగుతున్న తప్పిదాన్ని ఎందుకు ఎండగట్టరు? ఎందుకు నిరసనలు చేయరు? సో అదే రీజన్. మధు పార్క్ రిడ్జ్లోనే కాదు, మొత్తం మూసి బస్తీలలో, మూసి అక్కడ మొత్తం ఉన్న కాలనీలలో నిరసనలు, లేకపోతే అక్కడ భయాందోళనకి ప్రజలు గురిగా అవుతున్నారు అని అంటే దానికి కేవలం కారణము మీరు ఇన్ఫర్మేషన్ని ప్రజలకు యాక్సెసిబుల్గా పెట్టలేదు. మీకే క్లారిటీ లేదు మీరు ఏం కడుతున్నారో, లేకపోతే ఇప్పటికీ డిపిఆర్ వచ్చేస్తుండే కదా. సో ఇది పాయింట్. ఓకే, ఇప్పుడున్న ప్రభుత్వం ఏమో ప్రతిపక్షాలు ఖరాబ్ చేసినాయి, మేము కాదు మూసిని ఖరాబ్ చేసినాయని మమ్మల్ని ఎందుకు అంటున్నారు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. అవి మేము ఖరాబ్ చేయలే, మేము దాన్ని శుద్ధీకరణనే చేస్తాము, సుందరీకరణతో పాటు శుద్ధీకరణ చేస్తాము అని మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడున్న ప్రభుత్వాలు ఖరాబ్ చేస్తలేవని చెప్తున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంది? అంటే వీళ్ళు శుద్ధీకరణ చేస్తామని చెప్తున్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం. సో కాంగ్రెస్ ప్రభుత్వము మీరు అంటున్న ప్రకారము అలిగేషన్ వేస్తుంది బీఆర్ఎస్ మీద, బీజేపీ మీద, మిగతా అన్ని పార్టీల మీద, దట్ మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరేం చేసిండ్రు, మీరే కదా నీళ్ళని మొత్తము ఏంటిది కాలుష్యం చేసిందని. ఒక ప్రశ్న కాంగ్రెస్ పార్టీ నాయకులకి నేను ఒక ప్రశ్న ఇస్తున్నా. తెలంగాణ రాకముందు కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు, అప్పుడు మూసీ నదిలో కాలుష్యం పారుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న యాక్షన్ ఏంటి? అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, అప్పుడు కూడా సోనియా గాంధీయే కదా, అప్పుడు కూడా బట్టి విక్రమార్క పార్టీలోనే ఉన్నాడు కదా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మిగతా మంత్రులందరూ అప్పుడు పార్టీలోనే ఉన్నారు కదా. మరి ఒక 30 సంవత్సరాల క్రితము మన కంబైన్ ఆంధ్రప్రదేశ్లో లేకపోతే సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మీరు తీసుకున్న యాక్షన్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ తీసుకున్న యాక్షన్ ఏంటి కాలుష్యానికి వ్యతిరేకంగా? ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు ఒక ప్రాజెక్ట్ని అనౌన్స్ చేసిండ్రు, సేవ్ మూసీ అని. సేవ్ మూసీ అని ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిండు, కానీ మూసీని సేవ్ చేసిండా? మూసీ పక్కన సుందరీకరణ చేస్తా అని అన్నాడు. అందుకని అప్పుడున్న ప్రజలు వ్యతిరేకించారు, అందుకని అప్పుడున్న ప్రజలు నిరసనలు చేశారు. అప్పుడు కాలుష్యం వల్ల నీళ్లు మరియు సూర్యాపేటలో ఉన్న ప్రజలందరూ బాధలు పడుతుంటే ఆ నీళ్ళని సాఫ్ చేయకుండా సుందరీకరణ కాబట్టి అప్పుడైంది. ఇప్పటి వరకు ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం? సరే బీఆర్ఎస్ మీద అలిగేషన్స్ వేస్తారు, బీఆర్ఎస్ డెఫినెట్లీ అకౌంటబుల్. మీరు అవునన్నా కాదన్నా బీఆర్ఎస్ పార్టీ కూడా అకౌంటబుల్. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పాలించినప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎన్ని ఎస్టీపీలు కట్టిర్రు, ఎంత మూసి కాలుష్యం మీద ఫోకస్ పెట్టారు అనేది కూడా ఇంపార్టెంట్ ప్రశ్ననే. సో అన్ని పొలిటికల్ పార్టీస్కే వేస్తున్నాం క్వశ్చన్, కాంగ్రెస్కే వేస్తున్నామా? గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హుస్సేన్ సాగర్లో వాళ్ళు చెప్పిన ప్లాన్ వర్కౌట్ అయిందా కాలేదని మేము ప్రశ్నించలేదా? లేకపోతే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జియో 111 గురించి దేశవ్యాప్తంగా నిరసనలు క్లైమేట్ ఫ్రంట్ హైదరాబాద్ చేయలేదా? సో ఎవడు అధికారంలో ఉన్నాడు, ఏ పార్టీ ఏం చేసింది అనేది ప్రశ్న కాదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము వాళ్ళ చేతిలో అధికారం ఉన్నప్పుడు
కాంగ్రెస్ పార్టీ దగ్గర. వాళ్ళు మూసికి సంబంధించి నల్గొండ ప్రజలు ఏదైతే నీళ్ళ శుభ్రత అడుగుతున్నారో దాన్ని వీళ్ళు చేస్తున్నారా చేయట్లేదా అనేదే ప్రశ్న. వేరే పార్టీల దిక్కు ఎందుకు పోతున్నాం మనం ఇప్పుడు ప్రభుత్వాన్ని మేము నీళ్లు సాఫ్ చేయరా భయ్, మూసి నీళ్లు సాఫ్ చేయమని అంటే నువ్వు వేరే పార్టీల మీద ఎందుకు వేలెత్తి చూపిస్తున్నావు? దమ్ముంటే గత 30 సంవత్సరాల నుంచి MRDCL, GHMC, HWSSB, మిగతా ఏవైతే గవర్నమెంట్ బాడీలు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఎన్వైర్న్మెంట్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఇవన్నీ డిపార్ట్మెంట్ల బ్యూరోక్రాట్స్ అందరి మీద ఫైన్ అయ్యి బ్యూరోక్రాట్స్ అందరినీ సస్పెండ్ చేయి. 30 సంవత్సరాల డేటా అంది. పూణేలో ఏం చేశారు? పూణే మున్సిపల్ కార్పొరేషన్ మీద 500 కోట్లు ఫైన్ విధించింది అక్కడున్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఎందుకు? పూణే మున్సిపల్ కార్పొరేషన్ మూలామూత అనే నది లోపల ఒక 30-40 సంవత్సరాల నుంచి కాలుష్యాన్ని పారవేస్తుంది కాబట్టి అక్కడున్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫైన్ విధించింది. మరి నీ గనక చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఇప్పుడు వేలు చూపిస్తున్నావు బీఆర్ఎస్ మీద, మిగతా పార్టీల మీద కదా. దమ్ముంటే గతంలో ఉన్న ప్రభుత్వ అధికారులని, గతంలో ఉన్న నాయకులని జైల్లోకి తీసుకురా. కనీసం ఫైన్ అయ్యి నిర్లక్ష్యం పేరు మీద చేసే దమ్ముందా? ఉట్టి గాలి మాటలు, కమెంట్లు. ఎవడికి కావాలి నీ కమెంట్లు? ఒకవేళ ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి ఉంటే ఎవడెవడైతే నిర్లక్ష్యం చేసిండో గత ప్రభుత్వంలో వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాలనే ధైర్యం ఉంటే చేయండి పని. ఒక అసెస్మెంట్ చేయండి. ఇప్పటి వరకు ఏ నాయకుడు లేకపోతే ఏ అధికారి MRDCL, HWSSB, GHMC వీళ్ళ నిర్లక్ష్యం ఏమేమి ఉందో దాన్ని అనలైజ్ చేసి వాళ్ళ మీద ఫైన్లు విధించండి, వాళ్ళని సస్పెండ్ చేయండి, జైలు వేయండి అవసరమైతే. అది చేసే దమ్ము లేదు కమెంట్లు. ఎవరికి కావాలి? మూసీ నది అప్పుడు ఎంత అందంగా ఉంటున్నాయంటే తీసుకొని నీళ్ళు తాగేటట్టు ఉంటుండే. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము, మేము ముందుకొచ్చి అదంతా చెత్త చేసిండ్రు, మేము మంచిగా చేస్తాం, మొత్తం శుద్ధి చేస్తామని ముందుకొస్తే ప్రజలే మమ్మల్ని చేయనిస్తలేరు, ఇగో ఇది ఇట్లుంటది అట్లుంటది అని చెప్పిండ్రు కదా. దాని మీద ఇన్ని రోజులు మీరు మధు పార్క్ ఆ ప్లేస్లో ఉన్నారు కాబట్టి, మీరు క్లీనప్ డ్రైవ్స్ కూడా చేస్తున్నారు కాబట్టి అక్కడున్న జనాలు ఏమంటున్నారు మీతోటి? అంటే వాళ్ళు ఎట్లా స్పందిస్తున్నారు? ఇప్పుడు డిస్కషన్ అనేది మూసీ మీద కేవలం మధు పార్క్ రిడ్జే కాదు, MPR అనేది ఒక పార్ట్ అంతే, ఒక పార్ట్ అంతే. అది కాకుండా ఇంకా చాలా మంది ప్రజల ఇల్లులు పోతున్నాయి. ఫస్ట్ ఫేజ్లోనే చాలా మంది ప్రజల ఇల్లులు పోతున్నాయి. ఫస్ట్ క్లారిటీ అదొకటి. రెండవది ఏంటంటే మీరు అంటున్నారు కదా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, ప్రభుత్వం కూడా అదే అంటుంది. మేము మూసీ నదిలో సుందరీకరణ చేస్తామంటే, మూసీ నదిని సాఫ్ చేస్తామంటే ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మీది ప్రజాపాలననా పెట్టుబడిదారుల పాలననా? ఈ క్లారిటీ తెచ్చుకోవాలి కాంగ్రెస్ పార్టీ. మీది ప్రజాపాలన అన్నప్పుడు ప్రజలతో చర్చించండి. మీ దగ్గర ప్రక్షాళన చేసే ఒక ప్లాన్ ఉంది కదా, మూసి ప్రక్షాళన చేయాలనే ఒక ఇంటెన్షన్ ఉంది కదా, మరి పోండి. మీరు నల్గొండ ప్రజల పేర్లు తీసుకుంటున్నారు, మీరు సూర్యాపేటలో ఉన్న ప్రజల పేర్లు తీసుకుంటున్నారు. మరి అదే సూర్యాపేట, నల్గొండ ప్రజలు, చాదర్ఘాట్లో ఉన్న ప్రజలు, నార్సింగిలో ఉన్న ప్రజలతో చర్చించండి. ప్రజాపాలనలో పాలక వర్గం ఎందుకు భయపడుతుంది ప్రజలతోని చర్చించడానికి? ఏ ప్రజల పేరు చెప్పుకొని మీరు ఈ ప్రక్షాళన చేస్తున్నారో ఆ ప్రజల దగ్గరికి వెళ్ళండి, ఆ ప్రజల మధ్యలో ఉండి ఒక ప్లాన్ని తయారు చేయండి, వాళ్ళ అవసరాలు ఏందో తెలుసుకోండి కదా. ప్రజలతో చర్చించకుండా వీళ్ళు ప్రక్షాళన ప్లాన్ని తీసుకొస్తారు. ఇదే అతిపెద్ద సమస్య ఇక్కడ. ప్రజలు ఏమంటున్నారు? సరే మీరు మూసి ప్రక్షాళన అంటున్నారు, మరి ఆ మూసి ప్రక్షాళన ఎందుకు చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, మా సమాచారం తీసుకోవాలి కదా, మా దగ్గర ఇన్పుట్ తీసుకోవాలి కదా అని అంటున్నారు అక్కడున్న ప్రజలు. ప్రజలకి సుందరీకరణ వద్దే వద్దు. People on the ground of Hyderabad, people who reside by the Moosi river are completely rejecting riverfront project, are completely rejecting beautification. ఎందుకు బ్యూటిఫికేషన్ని వ్యతిరేకిస్తున్నారు? ఎందుకు రివర్ ఫ్రంట్ని వ్యతిరేకిస్తున్నారు అంటే సబర్మతిలో, కోటాలో, తవిలో, యమునాలో ఇన్ని చోట్ల, ఇది 4 కాదు ఇంకా మస్తు చోట్ల, విశాఖపట్నంలో మస్తు చోట్లలో రివర్ ఫ్రంట్లు ఉన్నాయి. మరి ఆడ రివర్ ఫ్రంట్లు ఉన్నప్పుడు నీళ్ళు సాఫ్ అయినాయా? ఆడున్న ఆ నీళ్ళు ఎక్కడెక్కడైతే రివర్ ఫ్రంట్ కట్టిర్రో ఆ రివర్ ఫ్రంట్ కింద ఉన్న ప్రజల బతుకులు మారినాయా? ఇంకా వర్స్ అయింది, ఇంకా గలీజ్గా తయారైంది బతుకులు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 21 కిలోమీటర్స్ ఈయన కాంక్రీట్ కడతా అని అంటున్నాడు ప్రభుత్వము, MRDCL చైర్మన్. 21 కిలోమీటర్స్లో మీరు కాంక్రీట్ కట్టినరు. కాంక్రీట్ కట్టినప్పుడు అక్కడున్న సాయిల్ని ఏం చేస్తావు? అక్కడున్న సాయిల్ని మొత్తము క్లోజ్ చేసేస్తావు. మరి అక్కడున్న మట్టిని క్లోజ్ చేసేసి నువ్వు రివర్ రిజువినేషన్ అని ఎట్లా అంటావు? రిజువినేషన్ అంటే ఆ నది యొక్క ఒరిజినల్ స్టేట్లోకి రావడం. దాన్ని ఆ నది ఎట్లయితే ఒక 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 100 సంవత్సరాల కింద
ఏదైతే పరిస్థితులు ఉండేనో దాన్ని మళ్ళీ ఆ రూపానికి తీసుకురావడమే రిజువినేషన్ అంటే. లేదు నేను దాన్ని కాలువ చేస్తా, కెనాల్ చేస్తా. నేను సబర్మతి వెళ్ళినా కదా. సబర్మతి ఏంది? ఒక కాలువ. సబర్మతి అనేది ఒక ట్యాంక్ అంతే. ఒక 11 కిలోమీటర్స్ ట్యాంక్ అంటారు దాన్ని. ఏం లేదు, సిమెంట్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది కదా, అట్లే చేసేసిర్రు. ఈ మాట నేను అనట్లే, అశోక్ శ్రీమాని అంటుండు. అశోక్ శ్రీమాని ఎవరో కాదు, అక్కడున్న అహ్మదాబాద్లో ఉన్న యాక్టివిస్ట్, అక్కడున్న లోకల్ వ్యక్తి. ఆయన అక్కడనే పుట్టిండు, అహ్మదాబాద్లోనే పుట్టిండు. ఈరోజు రివర్ ఫ్రంట్ కట్టిన కానీ 40-50 సంవత్సరాల కిందట అక్కడ వెళ్ళి అక్కడ చేపలు పడుతుండే, అక్కడ నీళ్ళల్లో స్విమ్మింగ్ చేస్తుండే, అవన్నీ చేస్తుండే వాళ్ళు. వాళ్ళ జీవితం మొత్తం సబర్మతిని చూసుకుంటూనే పెరిగారు. సో నేను అంటున్న మాట ఏంటంటే, ఒక నది స్వభావం ఏంటంటే పారడం. నది కా స్వభావ హే బెహనా. అంటే ఆ రివర్ షుడ్ ఫ్లో కదా. ఒక నది అనేది ఫ్లో కావాలి. నది ఫ్లోని అడ్డుకుంటా, నది ఫ్లోని నేను డిస్టర్బ్ చేసి కాంక్రీట్ కడతా అంటే ఎక్కడి రిజువినేషన్ చెప్పురు, మీరే చెప్పురు. ఇప్పుడు ఆడ కాంక్రీట్ కట్టిన అనుకో ఏం జరగదు. కాంక్రీట్ కట్టడం వల్ల ఫ్లడ్ లెవెల్స్ అనేవి కింద పెరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం చాదర్ఘాట్లో వర్షం పడడం వల్ల అక్కడ వరదలు వస్తున్నాయి అని అంటున్నాం. అన్నప్పుడు మరి కాంక్రీట్ కట్టేసినావు నువ్వు ఆ ప్లేస్లో. కాంక్రీట్ కట్టినప్పుడు ఆ నీళ్ళు ఎడిపోతాయి, ఆ నీళ్ళన్నీ కిందికి వెళ్ళిపోతాయి. కిందికి వెళ్ళినప్పుడు సూర్యాపేటలో ఉన్న ప్రజలు మునగరా, నల్గొండలో ఉన్న ప్రజలు మునగరా? సో ఇట్లా ఇవన్నీ ఇంప్లికేషన్స్ ఉంటాయి. అనంతగిరి కొండల మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది, చేవెళ్ళ ఇవన్నీ ఏరియాస్లో కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అరే ఫస్ట్ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఉన్న కీ పర్సన్స్తోనే మేము మాట్లాడినాం. భౌగోళిక శాస్త్రానికి సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని. ఆ సర్వే ఆ మొత్తం బోర్డులో కీ మెంబర్స్తోనే మేము మాట్లాడినాం. వాళ్ళే అంటున్నారు ఇట్లా నదుల స్వభావాన్ని, నదుల ఏదైతే ఫ్లో ఉంటుందో దాన్ని డిస్టర్బ్ చేస్తే అది డిజాస్టర్గా మారుతుంది. జమ్మూలో చూసినాం మేము. జమ్మూలో నేను, ఆరుణ్య, వర్షన్, అన్మోల్ మేమందరం అక్కడికి వెళ్ళినప్పుడు, జమ్మూలో రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ని చూడడానికి వెళ్ళినప్పుడు, రివర్ ఫ్రంట్ కట్టడం వల్ల ఒక టైం బాంబ్ లెక్క వేలింది అక్కడ జమ్మూలో. అక్కడ బ్రిడ్జులు కూలిపోయినాయి, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూలిపోయింది. అక్కడ ఒక నాకు తెలిసి 1-2 crores పెట్టి వాళ్ళు ఒక కేబుల్ని వేసిర్రు. అంటే కేబుల్ కార్ అని ఉంటుంది, అంటే ఒక వైర్ ఉంటుంది, దాంట్లో కేబుల్ కార్తో నదికి ఈ తీరాన్ని నుంచి ఆ తీరానికి ట్రావెల్ చేయొచ్చు. ఆ కేబుల్ కార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. దానికి సంబంధించిన వీడియోలు కూడా మేము పెట్టినాం సోషల్ మీడియాలో. సో ఇంత డిజాస్టర్. రివర్ ఫ్రంట్ విల్ లీడ్ టు డిజాస్టర్. రివర్ ఫ్రంట్ విల్ లీడ్ టు ద వర్సన్ ఆఫ్ వాటర్ పొల్యూషన్. రివర్ ఫ్రంట్ అనేది నీళ్ళ కాలుష్యాన్ని బాగు చేయదు, ఇంకా బేకార్గా చేస్తుంది. దీనికి సంబంధించిన సాక్ష్యాలు కావాలంటే మనకి క్లియర్గా సబర్మతి ఉంది కదా. సబర్మతి నీళ్ళు ఎవడైనా తాగిండా చరిత్రలో? రివర్ ఫ్రంట్ కట్టినాక సబర్మతి నీళ్ళు ఎవడైనా తాగిండా? తాగినోడు బతుకున్నాడా ఈరోజు వరకు? మీరు అనంతగిరి హిల్స్ నుండి వాడపల్లి వరకు ట్రావెల్ చేసి చూసిండ్రు, అంటే మూసి ఎట్లుంది, దాని పరిస్థితి ఏంది అని చూసిండ్రు. ప్రభుత్వాల దగ్గరికి ఏమన్నా పోయి మీరు మాట్లాడడం కానీ, ప్రభుత్వాలు ఓకే అని చెప్పడం కానీ ఏమన్నా జరిగినాయా? జరిగినాయి కదా. ఈ మొన్ననే ఒక పీపీటీకి ముందు, వాళ్ళు పీపీటీ చూపించే ముందు రోజే ప్రభుత్వం, బట్టి విక్రమార్క గారు మరియు మిగతా ప్రభుత్వంలో ఉన్న శ్రీధర్ బాబు గారు, మిగతా మంత్రులు వాళ్ళు ఇన్వైట్ చేసినారు. మూసి జన ఆందోళన అని, అది ఒక పెద్ద ఉద్యమము. దాంట్లో సేవ్ మూసి మూవ్మెంట్గా మేము, క్లైమేట్ ఫ్రెండ్ తెలంగాణగా, ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్గా చాలామంది యువత కూడా భాగమై ఉన్నాం దాంట్లో. సీనియర్గా 30 సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తున్న వాళ్ళందరూ ఉన్నారు. బిలాల్ భాయ్ లాంటి వాళ్ళు, ఇట్లా జీవన్ సార్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ. సో అట్లాంటి ఉద్యమంలో నుంచి ఒక లెటర్, అంటే మేధా పాట్కర్ గారికి ఒక ఇన్విటేషన్ వచ్చింది. ఆ ప్రోగ్రామ్ అటెండ్ కావడానికి, ఆ పీపీటీ ప్రోగ్రామ్ అటెండ్ కావడానికి. అప్పుడు మేధా పాట్కర్ గారు ఒక లెటర్ రాసినారు, మీరు ముందు ప్రజలతో చర్చించండి, దాని తర్వాత ఈ ఇనాగరేషన్ చేయండి, లేకపోతే ఇంకేదైనా చేయండి అని అన్నప్పుడు ప్రభుత్వం పిలిచింది. ప్రభుత్వం పిలిచినప్పుడు మా సభ్యురాలు, మా క్లైమేట్ ఫ్రెండ్ తెలంగాణ ప్రెసిడెంట్ ఆరుణ్య, సో షీ వెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సేవ్ మూసీ మూవ్మెంట్, వెళ్ళి అక్కడ మాట్లాడి మా పాయింట్స్ని పెట్టడానికి ట్రై చేసింది. సరే ప్రభుత్వము ఇన్వైట్ చేసినప్పుడు చర్చలకి మేము చెప్పిన పాయింట్స్ని వినాలి కదా. నెక్స్ట్ డే పొద్దున్నే వెళ్ళి అదే కాంక్రిటైజేషన్ గోల, అదే పాయింట్ని మళ్ళీ పట్టుకున్నారు. అంటే ఈ స్లైడ్ చేంజ్ కూడా లేదు. మిమ్మల్ని నేను ఒక డిస్కషన్కి పిలిచి మీ మాటను వినకపోతే ఏంటి? మేము ఇచ్చిన సజెషన్స్ని కన్సిడర్ చేయాలి కదా, మేము అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి కదా. అవి ఏం ఆన్సర్ చేయకుండా ఏదో వేగ్గా చెప్పేస్తే. సో ప్రభుత్వంతో టాక్స్ చేసినాం. ఫస్ట్ టాక్స్ ఫెయిల్డ్. అంటే ప్రభుత్వంతో మొదటి చర్చలు ఏవైతే జరిగినాయో అవైతే ఫెయిల్ అయినాయి. దానివల్ల
ప్రభుత్వం తన ఆలోచన మార్చుకోలేదు. మేము అదే ఉద్యమాన్ని ఇంకా ఉధృతంగా చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు ప్రభుత్వాల ఉద్దేశం ఏందంటే ఏదైనా పాతది కూలినప్పుడు కొత్తది వస్తది. జనరల్‌గా అంతే జరుగుతది కదా! పాతది పోతది, కొత్తది వస్తది. వాళ్ళు అనుకుంటున్నది ఏందంటే, ప్రభుత్వం అనుకుంటున్నది ఏందంటే నేను చూసిన ఇవన్నీ క్లీన్ చేస్తేనే మంచి రివర్ ఫ్రంట్ అనే ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకురాగలుగుతాం కదా! మేము దానివల్ల మనకు ఏమంటారు, అందరు వస్తారు, చూస్తారు, మనకు పైసలు పెరుగుతాయి అని ఇట్లా చెప్తున్నారు కదా! టూరిజంకి చాలా అవసరం ఉంటుంది అని చెప్తున్నారు. దాని గురించి మీరేమనుకుంటున్నారు? అంటే మీరు పర్యావరణం మాత్రమే చూస్తున్నారు, ప్రభుత్వం ఇంకో కొంచెం ముందుకొచ్చి అన్నీ చూస్తుంది. వాళ్ళు రియల్ ఎస్టేట్ మాత్రమే చూస్తున్నారు, మేము అన్నిటినీ చూస్తున్నాం. మేము తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని చూస్తున్నాం, మేము తెలంగాణ ప్రజలు తాగే నీరుని చూస్తున్నాం, తెలంగాణ ప్రజల ఆర్థిక పరిస్థితిని కూడా చూస్తున్నాం. ఉత్తగానే వాళ్ళ లెక్క రియల్ ఎస్టేట్ చేద్దాం, ఏడ ల్యాండ్ ఉంది, ఓ మూసి ఖాళీ ఉంది, దీన్ని సిమెంట్ వేసేద్దాం, ఇక్కడ కాంక్రీట్ వేసేసి అమ్మకానికి పెడదాం, ఈ ఆలోచనలు వాళ్ళు ఉన్నారు. మేము ఒక క్లియర్ ఇంటెన్షన్తోని, క్లియర్ ఐడియాతో ఉన్నాం. వీ వాంట్ టు సేవ్ ద వాటర్ ఆఫ్ మూసీ రివర్. మూసీ రివర్ నీళ్ళని కాపాడాలంటే రివర్ ఫ్రంట్ కట్టొద్దు. ఎంఆర్డీసీఎల్ అధికారులారా చెప్తున్నా, మీకు దమ్ము ఉంటే రండి, సబర్మతికి వెళ్దాం. సబర్మతిలో 10 సంవత్సరాల నుంచి రివర్ ఫ్రంట్ ఫంక్షన్ అవుతుంది, మరి ఆడున్న నీళ్ళు సాఫ్ అయినాయా? పెట్టినారు కదా మీరు పీపీటీలో. మేము సబర్మతి రివర్ని గ్లోబల్ ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నామని ప్రభుత్వమే పెట్టింది పీపీటీలో. మరి ఆ సబర్మతికి పోయే దమ్ముందా? ఆడున్న నీళ్ళని తాగే దమ్ముందా? నిన్న కూడా నేను వింటున్నా, ఆ అసెంబ్లీలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, ఆడంట ఏంటి నీళ్ళని సాఫ్ చేయడం కోసము నల్గొండ ప్రజల గురించి అసలు ప్రభుత్వానికి ఎంత కన్సర్న్ ఉందో. నల్గొండ ప్రజలు ఏమనంటే నల్గొండ ప్రజలే గుర్తొస్తారు. మరి ఆ నల్గొండ ప్రజలకి కావాల్సింది నీళ్ళ శుభ్రత అని ప్రభుత్వం అంటుంది కదా, అదే ప్రాజెక్ట్ని మేము చేపడుతున్నామని అంటుంది కదా. మరి సబర్మతిని ఇన్స్పిరేషన్గా చేసుకున్నారు మీరు. సబర్మతి ఒక ఫెయిల్డ్ మోడల్. సబర్మతి నీళ్ళే తాగగలిగేటట్టు కాదు, ముట్టుకునేటట్టు కూడా ఉండదు సబర్మతి నీళ్ళు. లేదు, మీరు చెప్తుంది అవాస్తవము, సబర్మతి నీళ్ళు తాగొచ్చు, మస్తు కొబ్బరి నీళ్ళ లెక్కనే ఉంటుందంటే రండి, ఎంఆర్డీసీఎల్ అధికారులారా రండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులను రమ్మనండి. వాళ్ళకి కొంత సైంటిఫిక్ అండర్స్టాండింగ్ ఉండాలి కదా, వాళ్ళనైనా రమ్మనండి, ప్రూఫ్ చేయమనండి సబర్మతిలో నీళ్ళు ఏంటి ప్యూర్గా ఉన్నాయని. సో మా క్వశ్చన్ క్లియర్. తెలంగాణ ప్రజలు ఎక్కడైతే తెలంగాణ ప్రజల ట్యాక్సెస్ని వసూలు చేసి తెలంగాణ ప్రజల తల మీద ఆర్థికలో ఏదైతే అప్పు పెట్టబోతుందో తెలంగాణ ప్రభుత్వం ఏ ప్రాజెక్ట్ చేసినా, తెలంగాణ ప్రభుత్వం ఏ ప్రాజెక్ట్ చేసినా అది నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఆదిలాబాద్లో ఉన్న నా ఫ్రెండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అందరినీ తెలంగాణలో ఉన్న ప్రజలందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కదా, వాళ్ళందరి మీద ఒక భారం పడుతుంది కదా. మరి పడినప్పుడు మేము యాజ్ అ స్టేక్ హోల్డర్ ఆఫ్ తెలంగాణ ఓటర్గా నేను ఎందుకు ఒక క్వశ్చన్ చేయొద్దు? ఎందుకు అసలు మీరు ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల ఎంతమందికి లాభం జరుగుతుంది? మీరు ఇక్కడ ఒక 100 మంది ఇల్లులను కూల్చేసిండ్రు, 100 మంది ఇల్లులను కూల్చేసినప్పుడు కనీసం 1,00,000 మందికి లాభం రావాలి కదా ఒక ప్రాజెక్ట్ వల్ల. అట్లనే కదా చేయాల్సింది ఒక ప్రాజెక్టు. ఒక 10,000 మంది ఇల్లులను తీసేస్తున్నప్పుడు మినిమం 1,00,00,000 మంది ప్రజల జీవితాల మీద ఒక ఇంపాక్ట్ చూపించాలి. అట్లనే మీరు రివర్ ఫ్రంట్ చేస్తున్నప్పుడు కనీసం ఒక 1,000 కోట్లైనా ఆదాయం రావాలి కదా తెలంగాణకి. ఉల్టా ఇది ఇంకా ఉట్టిగానే ఖాళీ సుందరీకరణ. అరే మనం ఆ పరిస్థితులు ఉన్నామా? విద్యకు మీరు పెట్టిన బడ్జెట్ ఎంత? 30% విద్యకి పెట్టమని ఎప్పటి నుంచో ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సరే కనీసం 30% పెట్టమని డిమాండ్ చేస్తున్నాయి, ఇంకెక్కువ ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. 30% బడ్జెట్ ఇవ్వరు మీరు విద్యకి ఇంకా వైద్యానికి, మీరేం మాట్లాడతారు సుందరీకరణ గురించి? డబ్బులు దాంట్లో పెట్టురు బై, డబ్బులు తీసుకెళ్ళి విద్యలో పెట్టండి, వైద్యంలో పెట్టండి. సుందరీకరణ ఎవడు అడిగిండు? డబ్బులు తీసుకెళ్ళి ఆ నది శుభ్రతలో పెట్టండి. రివర్ ఫ్రంట్ వల్ల ఆడ మూసీ నది పక్కనున్న ప్రజల ఇల్లులను కూల్చేసి ఆడ కాంక్రీట్ కడితే నీళ్లు శుభ్రం కావు. ఏ అధికారి దగ్గరైనా దమ్ముంటే సిమెంట్ వేయడం వల్ల నీళ్లు శుభ్రం అయితే అని ప్రూవ్ చేయగలిగితే చూద్దాం, మేమే ప్రచారం చేస్తాం. అప్పుడు మూసీ ప్రాజెక్ట్కి నేనే ప్రచారం చేస్తొచ్చి మా సేవ్ మూసీ మూవ్మెంట్ తరపున మేము అందరం వచ్చి ప్రచారం చేస్తాం ప్రభుత్వం కరెక్ట్ పని చేస్తుందని. సిమెంట్ వేయడం వల్ల ఒక నదికి డిజాస్టర్ క్రియేట్ అవుతుంది. సిమెంట్ వేయడం వల్ల భవిష్యత్తు తరాలన్నిటికీ వచ్చే ఈకోలాజికల్ ఎన్వైర్మెంటల్ సర్వీసెస్, ఎసెన్షియల్ ఎన్వైర్మెంటల్ సర్వీసెస్ అనేవి పర్మనెంట్గా రావడం ఆగిపోతుంది. నీళ్లు శుభ్రం బొంగు కూడా కావు, అస్సలే కావు. ఎవరి దగ్గరైనా దమ్ము ఉంటే ప్రూవ్ చేస్తాం మేము,
ఇంటి నది పక్కన ఉన్న ప్రజలు ఇల్లులను కూల్చేసి ఆడ సిమెంట్ వేస్తే నీళ్లు కొబ్బరి నీళ్ళ లెక్క అయితే కనీసం తాగే నీరు లెక్క అయితే అని ప్రూవ్ చేయగలిగితే ఎవడైనా అప్పుడు చూద్దాం. సబర్మతి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మీరు వెళ్ళిండ్రు కదా, ఎట్లుండే అంటే ఇదే పరిస్థితి. ఒక పెద్ద నదిని కాల్వ లెక్క మార్చేసి ఈయన ఇప్పుడు ఈ ప్రభుత్వం అంటుంది, నరసింహారెడ్డి గారు ఆడ MRDCL చైర్మన్ వీళ్ళందరూ అంటున్నారు, పెద్ద పెద్ద పొడు మాటలు మాట్లాడుతున్నారు. ఏమని? మూసీ నదిని రిజువినేట్ చేస్తాం, మూసీ నదిని కాపాడుతాం. మూసీ నది ఏరియా ఏదైతే మూసీ నది ఫ్లో ఏరియా ఉందో, ఏ విస్తీర్ణంలో అయితే మూసీ నది పారుతుందో ఇన్ని సంవత్సరాల నుంచి, ఆ విస్తీర్ణాన్ని మేము ప్రొటెక్ట్ చేస్తామని అంటున్నారు. రివర్ ఫ్రంట్ అనేది ఒక నది స్థలాన్ని చిన్నగా మారుస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రజలందరూ. రివర్ ఫ్రంట్ అనేది నది పారే స్థలం ఏదైతే ఉంటుందో, రివర్ ఫ్లో ఏదైతే ఉంటుందో ఆ రివర్ ఫ్లోని కన్స్ట్రెయిన్ చేస్తుంది. బేసిస్ ఏంది? మీరు ఈ మాట నేను అంటున్నాను కదా, మరి దీనికి బేసిస్ ఏంటంటే ఐ వెంట్ టు సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ని నేను చూసిన. అక్కడ అసలు నది విస్తీరణ ఎంతకు మార్చేసిండ్రు అంటే చాలా మొత్తం ఎంకరేజ్ చేసేసిండ్రు. ఒకప్పుడు రివర్ బెడ్ ఎంత పెద్దగా ఎంత విశాలంగా ఉండేనో దాన్ని మొత్తం చిన్నగా చేసేసిండ్రు. ఎందుకు చిన్నగా చేసేసిండ్రు అంటే, చిన్నగా చేస్తే నీళ్లు తక్కువ ఫ్లో అవుతాయి కదా, ఆ నీళ్లు మొత్తం నింపేసి బోటింగ్ అంట. సబర్మతిలో 2 బోట్లు తిరుగుతున్నాయి, దాంట్లో చాలా తక్కువ మంది ఉన్నారు. అసలు సరే బోటింగ్ వదిలిపెట్టుర్రి, సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు 11 కిలోమీటర్స్ ఉంది. 11 కిలోమీటర్స్లో నాకు తెలిసి 2-3 వేల మంది కూడా వాడతలేరు ఆ రోజు, నేను వెళ్ళిన రోజు. ఇంకా అది వీకెండ్. నైట్ లైఫ్ అని ప్రభుత్వం అంటుంది. నైట్ లైఫ్ అన్నప్పుడు మరి సబర్మతిలో రాత్రిపూట అందరు ప్రజలు ఇట్లా కుప్పలు ఉండాలి కదా, మొత్తం లైట్లు మొత్తం మెరిసిపోవాలి కదా, మరి ఎవరు లేరు ఎందుకు? మీకు వీడియోలు నేను ఆల్రెడీ పెట్టిన సోషల్ మీడియాలో. 7 ప్రజలు. రివర్ ఫ్రంట్ అంటే రివర్ ఫ్రంట్ ఉట్టి కట్ వదిలేస్తామా? దాని మెయింటెనెన్స్ కూడా ఉండాలి కదా. సబర్మతి హ్యాజ్ అ ఫెయిల్డ్ మెయింటెనెన్స్. సబర్మతిలో వాటర్ ట్రీట్మెంట్ ఉండదు, ప్రజలు రారు, అక్కడ ఉన్న ఎకానమీకి పెద్ద లాభం చేయలేదు, అక్కడ బయోడైవర్సిటీ పెరిగిందంటే, అరే నువ్వు సిమెంట్ వేస్తే బయోడైవర్సిటీ ఎట్లా వస్తుంది భయ్? మట్టి ఉంటే ఆడ చెట్లు ఉంటే పురుగులు ఉంటే పక్షులు వస్తాయి. అక్కడున్న నది లోపల పాకూరు పెరుగుతుంది, పాకూరు పెరిగి చిన్న చిన్న ప్లాంట్స్ పెరుగుతాయి నీళ్ళ లోపల, అప్పుడు చేపలు ఉంటాయి. ఈ బేసిక్ సెన్స్ లేకుండా ఆ తెలంగాణ ప్రభుత్వం ఎట్లుందో నాకు అర్థం కావట్లే. ప్రకృతిని మీరు కాపాడుతామని అంటున్నారు మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్లో, మరి ఆ ప్రకృతి మొత్తం నాశనం చేసే సిమెంట్ వేస్తే ఎట్లా? చాలా రోజుల నుంచి మాట్లాడుతూ ఉన్నారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే దాదాపు మీ వీడియోసే మేము చూస్తూ ఉన్నాము ఈ మధ్య. మీ కింద కొన్ని కామెంట్స్ వచ్చినాయి, నేను అది చూసిన. ఓకే, బాబు వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లులు ఇస్తారు కదా, నువ్వెందుకు అంత పెయిడ్ ఆర్టిస్ట్ కదా, నువ్వెందుకు దుంకుతున్నావు అని అంటున్నారు. దేవుడు పే చేసిండు, నేను పేరు రాయలేదు. ఓకే, ఆయన పెయిడ్ ఏమో, పెయిడ్ ఆర్టిస్ట్ అని అంటున్నారు కదా. దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర కానీ లేకపోతే ఎవరైతే ఈ మాటలు మాట్లాడుతున్నారో, తెలంగాణ యువత ఏదైనా మాట మాట్లాడితే కట్టుబడి ఉండాలి, ఆ మాటను ప్రూవ్ చేసుకునేటట్టు ఉండాలి. ఏదో గాలికి వచ్చింది కదా అని చెప్పి డైలాగ్ కొట్టి వదిలేయడం కాదు. ఆయననే కొంచెం సమయం తీసుకొని, నేను పెయిడ్ ఆర్టిస్ట్ అని అంటున్నావు కదా, నీ దగ్గర ధైర్యం ఉంటే నీ జీవితాంతం కష్టపడు, ఒక్క ఎవిడెన్స్ దొరికితే చెప్పు, నాకు తీసుకొని చూపి. నేను ఎవరి దగ్గరైనా పైసలు తీసుకోవడము లేకపోతే ఎవరితో నేను ఏదో ఒక పార్టీతో చర్చించడం. అరే ఇందాకనే చెప్పినా కదా, బీఆర్ఎస్ పార్టీకి విరుద్ధంగా దేశవ్యాప్తంగా నిరసనలు చేపించినాం భయ్. ఏదన్నా సంఘం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి విరుద్ధంగా దేశవ్యాప్తంగా ఎక్కడైనా నిరసనలు చేపించిందా? నేషనల్ క్లైమేట్ స్ట్రైక్ అని పర్యావరణానికి సంబంధించి GEO-111ని వెనక్కి తీసుకుందని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వము, దానికి వ్యతిరేకంగా 14 చోట్లలో నిరసనలు చేపించినాం. యుగాండా నుంచి కూడా ప్రొటెస్ట్ చేసిండు. ఎవరు పిలుపునిస్తే? నేను అప్పుడున్న క్లైమేట్ ఫ్రంట్ హైదరాబాద్లో ఉన్న నాయకులు మేము పిలుపునిస్తే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు జరిగినాయి కేసీఆర్కి విరుద్ధంగా. నేను పెయిడ్ ఆర్టిస్టు. చాలా మందికి ఎకాలజీ గురించి తెలియదు. అసలు రివర్ ఎకాలజీ అంటే ఏంది? రివర్ ఎకాలజీ అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు ఫస్ట్లీ ఎకాలజీ అని అంటే ఏం లేదు, ఒక పర్టికులర్ ఎన్వైరన్మెంట్ అని అంటారు. ఇవన్నీ చాలా సైంటిఫిక్ టర్మ్స్, కానీ నేను ఎంత సింప్లిఫికేషన్ చేయగలిగితే అంత సింపుల్గా చేస్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పరిసర ప్రాంతాల్లో ఏవేవైతే ఉన్నాయో జీవరాశులు, అది పక్షులు కానివ్వండి, యానిమల్స్ కానివ్వండి, నీళ్లు కానివ్వండి, ఇవన్నీ నేను కాకుండా నా చుట్టూ ఏదేదైతే ఫిజికల్ ఇంకా లివింగ్ బాడీస్ ఉంటాయో, అంటే ఏవైతే బతుకున్నాయి ఇంకా బతికిలేనివి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఉంది,
వాటర్ ఈజ్ నాట్ లివింగ్ కదా, ఇట్స్ నాట్ అ లివింగ్ క్రీచర్ కదా, అదొక ఏంటి ఫిజికల్ థింగ్. అట్లనే ఇప్పుడు చెట్లు ఉన్నాయి, చెట్లు అనేవి ఒక లివింగ్ బీయింగ్. ఇట్లా ఇవన్నిటిని మనం ఏమంటామంటే ఒక పర్టికులర్ స్పీషీ చుట్టూ ఏవేవైతే పరిస్థితులు ఉంటాయో, ఏవేవైతే జీవరాశులు ఉంటాయో దాన్ని మనం ఎన్వైరన్మెంట్ అని అంటాం. ఈకాలజీ అని అంటే ఒక సైకిల్. అంటే ఈకాలజీ అనే పదానికి ఇంకా సింపులర్ టర్మ్ ఏంటంటే ఎన్వైరన్మెంట్ మరియు దాని మధ్యలో ఒక స్పీషీకి మరియు ఇంకో స్పీషీకి ఉన్న కనెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ రివర్ ఈకాలజీ అని అన్నప్పుడు అక్కడ ఉన్న మట్టి ఈకాలజీలో భాగమే. ఆ మట్టిలో ఏవేవైతే చిన్న చిన్న పురుగులు ఉన్నాయో, లేకపోతే చిన్న చిన్న ఏమంటాం మనం దాన్ని, ఎర్త్ వామ్స్ ఉన్నాయి కదా, ఎర్త్ వామ్స్ కూడా ఈకాలజీలో భాగమే. ఆ ఎర్త్ వామ్స్ మీద ఫీడ్ చేసే బర్డ్స్ ఉంటాయి, లేకపోతే ఆ ఎర్త్ వామ్స్ని తినే ఏంటి ఫిషెస్ ఉంటాయి, అవి ఈకాలజీలో పార్ట్. ఇట్లా ఒక కనెక్షన్ ఆఫ్ క్రీచర్స్ ఉంటాయి, ఒక కనెక్షన్ ఆఫ్ లివింగ్ క్రీచర్స్ ఉంటాయి. దాన్ని మనం ఈకాలజీ అని కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు డెజర్ట్కి వెళ్ళినారు అనుకో, డెజర్ట్లో ఒక కైండ్ ఆఫ్ సాయిల్ ఉంటుంది, అక్కడ శాండ్ ఉంటుంది. శాండ్ ఉండడం వల్ల అక్కడ పాములు ఏవైతే ఉంటాయో పాములు డిఫరెంట్ రకంగా ఉంటాయి. అక్కడ చెట్లు కూడా క్యాక్టస్ ఇంకా థార్నీ బుషెస్ ఎక్కువ ఉంటాయి, అంటే ముళ్ళున్న చెట్లు ఎక్కువ ఉంటాయి. సో అక్కడ ఈకాలజీ వేరు, అక్కడ ఉండే పక్షులు వేరు. అంటే ఆ డిఫరెన్షియేషన్ మీకు అర్థమవుతుంది కదా. ఒక పర్టికులర్ ఫిజికల్ ఫీచర్ అంటే ఒక పర్టికులర్ స్థలంలో, ఒక పర్టికులర్ ఏరియాలో ఏదైతే ఫిజికల్ కండిషన్స్ ఉంటాయో ఆ ఫిజికల్ కండిషన్ బట్టి అక్కడున్న ప్రకృతి, అక్కడున్న జీవరాశులు, అక్కడున్న ప్రాణులు వాటి స్వభావము, వాటి బిహేవియర్ అనేది మారుతూ ఉంటుంది. మొత్తం ఫిజికల్ స్ట్రక్చర్ మొత్తం మారుతూ ఉంటుంది. సో దాన్నే మనం అవన్నిటిని కలుపుకుంటేనే ఈకాలజీ అని అంటాం. ఇప్పుడు ఇకాలజికల్ రిస్టోరేషన్ అని ప్రభుత్వం అంటుంది. ఇకాలజికల్ రిస్టోరేషన్ అని అన్నప్పుడు ఇవన్నిటిని కన్సిడర్ చేయాలి కదా. పురుగుని కన్సిడర్ చేయాలి, పాముని కన్సిడర్ చేయాలి, పక్షిని కన్సిడర్ చేయాలి, చేపని కన్సిడర్ చేయాలి, పాకూరుని కూడా కన్సిడర్ చేయాలి, చెట్లను కన్సిడర్ చేయాలి. మరి వీళ్ళు ఈకాలజికల్ రిస్టోరేషన్ అని రాసిర్రు. ప్రభుత్వము తన ప్రెజెంటేషన్లో ప్రభుత్వము ఆ రోజు అక్కడ ఏంటి తెలంగాణ రైజింగ్ సమ్మిట్లో కూడా ఈకాలజికల్ రిస్టోరేషన్ ఈజ్ ఆర్ గోల్ అని రాసిర్రు. మరి ఈకాలజికల్ రిస్టోరేషన్ అని అన్నప్పుడు ఈకాలజీ అనే స్పెల్లింగ్లోనే ఇవన్నీ వస్తున్నాయి. మరి ఇవన్నిటిని మీరు ఆలోచించిందా, ప్రభుత్వం ఆలోచించిందా అనేది ఇంపార్టెంట్ ప్రశ్న కదా. ఒకవేళ ఆలోచించుంటే డాక్యుమెంట్లు పెట్టండి బయట. ఈకాలజికల్ రిస్టోరేషన్ ప్లాన్ ఇది, నార్సింగిలో ఏవైతే పక్షులు ఉన్నాయో, ఇప్పుడు ఏవైతే కొన్ని వందలాది చెట్లు ఉన్నాయో మూసీ నది తీరాన, ఈ చెట్లని మేము ఈ విధంగా ఇంకా పెంపొందించబోతున్నాము, మూసీ నది తీరాల్లో ఉన్న ప్రకృతిని మేము ఈ విధంగా పెంపొందించబోతున్నాం అని రాయుర్రి. మేమేం గాలి మాటలు మాట్లాడట్లేదు, మేము ఇప్పుడు సైంటిఫిక్ టర్మ్స్ మాట్లాడుతున్నాము. మీకు దమ్ము ఉంటే సైంటిఫిక్ పేపర్లు విడుదల చేయండి. మా దగ్గర టెక్నికలీ వెల్ ఎక్విప్డ్ ఉన్నాం మేము. మీరు ఒక డాక్యుమెంట్ పంపిస్తే దానికి ఇంకా మేము క్రిటిక్ చేస్తాం, సజెషన్స్ ఇస్తాం. ఈకాలజికల్ రిస్టోరేషన్ ప్లాన్ ఉంటే విడుదల చేయండి, మాకు పంపించండి. క్లైమేట్ ఫ్రంట్ తెలంగాణ, క్లైమేట్ ఫ్రంట్ హైదరాబాద్ @email.comకి పంపించమనండి ప్రభుత్వానికి. మా దగ్గర మంచి తెలంగాణలోనే టాప్ ఎక్స్పర్ట్స్, యంగ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు మా దగ్గర, జియాలజీకి ఏంటి రాక్కి సంబంధించి, పర్యావరణానికి సంబంధించి. మేము మీకు ఇంకా ఫ్రీగా మా వాళ్ళు సర్వీస్ చేసి ఇస్తారు, ఫ్రీగానే ఈకాలజికల్ రిస్టోరేషన్ ప్లాన్ ఇస్తారు. CFH నుండి CFTగా మార్చిండ్రు కదా, అంటే ఎందుకు మార్చాల్సి వచ్చింది? క్లైమేట్ ఫ్రంట్ హైదరాబాద్ నుంచి క్లైమేట్ ఫ్రంట్ తెలంగాణకి ఎందుకు మార్చినామంటే, మేము క్లైమేట్ ఫ్రంట్ హైదరాబాద్ పేరు పెట్టుకున్నా కానీ మా వర్క్ అనేది తెలంగాణ వ్యాప్తంగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ క్లైమేట్ ఫ్రంట్ అనేది ఒక దేశవ్యాప్తంగా నడుస్తున్న ఒక ఉద్యమము, కేవలం హైదరాబాద్ లేకపోతే తెలంగాణ అనే కాదు. సో దేశవ్యాప్తంగా మేము ఉద్యమాలు నిర్మిస్తాము. కానీ క్లైమేట్ ఫ్రంట్ తెలంగాణగా మాది ఏదైతే లోకల్ చాప్టర్ ఉందో, మేము నిర్మించే ఉద్యమాలు హైదరాబాద్ సెంట్రిక్గా లేకుండే. దామగుండం స్ట్రగుల్ చేసినప్పుడు కూడా అతిపెద్ద స్ట్రగుల్ మేము చేసింది దామగుండం నుంచి మొదలు పెట్టుకున్నాం. దామగుండం అనేది వికారాబాద్ ఉంది, అది హైదరాబాద్ రీజియన్లో రాదు. దాని తర్వాత కాంచగచ్చిబౌలి, దాని తర్వాత మూసి, ఇదే టైంలో జవహర్ నగర్, ఇంకా చాలా ఇష్యూస్ని ఎత్తుకోవడానికి ట్రై చేసినాం. కామారెడ్డిలో వరదలు వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళినాము. సో ఇవన్నీ ఇష్యూస్ని మేము ఒకసారి ఆలోచిస్తే రీథింక్ చేసాం. ఎందుకంటే కొత్త స్టీరింగ్ కమిటీ వచ్చింది, ప్రెసిడెంట్ ఆరుణ్య, జాన్ మైకిల్, ఒమర్, వీళ్ళందరూ సో అందరూ ఒకసారి కూర్చొని అసలు ఆలోచించి మన వర్క్ ఈ విధంగా ఉంది కదా, మనం తెలంగాణ వ్యాప్తంగా పనిచేస్తున్నాం కదా, ప్లస్ ఈ తెలంగాణ టర్మ్ని చేంజ్ చేయమని మాకంటే ఎక్కువ మేము ఏ రీజన్స్లో అయితే పనిచేస్తామో, ఏ యాక్టివిస్టులతోని, ఏ గ్రామాలలో అయితే పనిచేస్తామో, గ్రామీణ స్థాయి వ్యక్తులతోని, వాళ్ళే అంటుండే మీరు హైదరాబాద్ అని పెట్టుకుంటున్నారు, హైదరాబాద్లోనే పనిచేస్తారా అంటే కాదు తెలంగాణ వ్యాప్తంగా, మరి ఎందుకు పెడుతున్నారు హైదరాబాద్ అని. సో అట్లా చాలా క్వశ్చన్స్ రావడం వల్ల, చాలా సజెషన్స్ రావడం వల్ల
అందరితో చర్చించి క్లైమేట్ ఫ్రెండ్ తెలంగాణలో ఉన్న హైదరాబాద్లో ఉన్న అందరితో చర్చించి క్లైమేట్ ఫ్రెండ్ తెలంగాణగా మార్చినాం. ఇది ఒట్టి పేరు మార్పు అంతే. కానీ మా వర్క్ ఎట్లయితుందో తెలంగాణ వ్యాప్తంగా అది కంటిన్యూ అవుతుంది. ఓకే ఓకే. కొంచెం పర్సనల్కి పోతే ఓకే. ఎవరు రాబాయి ఎక్కడ పుట్టిండు ఇట్లాంటివి అన్నీ ఉన్నాయన్నమాట. సో నేను కొంచెం ఫార్మల్ చేసి అడుగుతా. అంటే మీరు పుట్టింది ఎక్కడ, మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? ఇప్పుడు నీకు ఎన్ని ఇయర్స్? నాకు 21. మొన్ననే 20 నుంచి 21లోకి అడుగు పెట్టిన. ఓ చాలా చిన్న ఏజ్. మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? మా పేరెంట్స్ స్కిప్ చేయొచ్చా? ఎందుకు మళ్ళీ? అసలే ప్రభుత్వం రెడీగా ఉంది. మరి కింద కమెంట్స్ లో చాలా కమెంట్స్ అవే ఉన్నాయి. మీ అమ్మ నాన్న ఎవరు, ఏడ పుట్టినావు నువ్వు? సరే నేను పుట్టిందైతే హైదరాబాద్ లోనే, పుట్టింది పెరిగింది హైదరాబాద్ లోనే. కానీ ప్రాపర్ నాది నల్గొండ, పాత నల్గొండ జిల్లా. నాకు తెలిసి ఇప్పుడు కూడా నల్గొండలో ఉంది. మిర్యాలగూడ జిల్లా, మిర్యాలగూడలో పుట్టిన నేను. మిర్యాలగూడలో మిర్యాలగూడ నేటివ్ ప్లేస్ నాది. కానీ పుట్టింది పెరిగింది మొత్తం హైదరాబాద్. ఇప్పుడు ఏం చదువుతున్నావు? ఇప్పుడు నేను కరెంట్లీ నాది బ్యాచిలర్స్ ఇన్ హిస్టరీ, సోషియాలజీ, జియోగ్రఫీ అయిపోయింది. దాంతోపాటు ఒక సర్టిఫికేట్ కోర్స్ చేస్తున్నాను నేను ఎన్వైరన్మెంట్ గురించి. ఓకే ఓకే. తర్వాత 13 years నుండే యాక్టివిజంలో ఉన్నావు కదా నువ్వు. అంటే ఎట్లా అప్పుడే నీకు అట్లాంటి ఆలోచనలు ఎట్లొచ్చినాయి అని చెప్పి కింద కామెంట్. ఎట్లొచ్చినాయి అంటే కమెంట్లలో రాసి, అవును కమెంట్సే, అందుకే నేను రాసుకొని వచ్చిన. ఓకే ఓకే. ఎట్లొచ్చింది అని అంటే ఏం లేదు, పుస్తకాలు చదివితే పుస్తకాలు అందరూ మొత్తం ఇట్లా పేపర్లు వాళ్ళు చెప్పిన పేపర్లే చదువుతారు. ముందు వెనకాల కూడా చదివితే ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే బుక్స్లో స్టార్టింగ్లో రాసుంటాయి మన రైట్స్ ఏంది, కాన్స్టిట్యూషన్ ఉంటుంది, ప్రియంబుల్ ఉంటుంది. మన స్కూల్ బుక్స్లో కూడా కాన్స్టిట్యూషన్, ప్రియంబుల్ ఇవన్నీ ఉంటాయి. సో అవి అన్నీ చదవడం వల్లనే ఇదంతా వచ్చింది. అంటే కొంచెం డీటెయిల్గా, నాకు స్కూల్ ఉన్నప్పుడు బోర్ కొడుతుంది కాబట్టి ఇంకా టెక్స్ట్ బుక్కే లోకం మనకి, వేరే బుక్ లేకుండా ఆ టైంలో. అంటే చిన్నప్పుడు అందరూ నేను డాక్టర్ అవుతా, ఇంజనీర్ అవుతా అని అనుకుంటారు కదా, మరి మీరు యాక్టివిస్ట్ అవుతా అనుకునేటోళ్ళ? యాక్టివిస్ట్ అంటే ఏదో ఒకటి చేయాలి, ఫుల్ అరే దునియా ఇట్లుంది, మనం ఏదో ఒకటి చేయాలని ఉంటుండే కోపము. ఇప్పుడు లెర్నింగ్స్ బట్టి పీస్ఫుల్గా ఐఎమ్ ట్రయింగ్ టు స్లోలీ బ్రిక్ బై బ్రిక్ ట్రయింగ్ టు ప్లే అ రోల్ ఇన్ మూవ్మెంట్స్. ఒక కామెంట్ ఉంది, అది చూసిన తర్వాత నాకు కూడా నిజమే అనిపించింది. చాలా మంది పెట్టినాక అదేంటంటే మీ వాయిస్ చాలా బాగుంది అని. నా వాయిస్ బాగుందా? నాకు తెలియదు. బాగుంది ఏమో, నాకు ఇన్సెక్యూరిటీ ఉంటుంది, నా వాయిస్ ఏం మంచిగా ఉండదేమో అని. చాలా కామెంట్స్ ఉన్నాయి. ఇప్పటి నుంచి అట్లా పెట్టుకోకండి. మా కోసం ఒక పాట పాడగలుగుతారా? మీ ప్రొఫైల్ చూస్తే పాటలు ఉన్నాయి చాలా. పాడగలుగుతా, కానీ మళ్ళా ఏమనుకుంటారో తెలియదు ప్రజలు. ఓకే. సో ఐ థింక్ మేము మొన్ననే ఒక పాట రాసినాము బెంగళూరులో. నేను నా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు అస్సాం నుంచి, ఉత్తరాఖండ్ నుంచి మేమందరం కలిసి ఒక ఇష్యూ మీద వర్క్ చేస్తున్నప్పుడు రాసిన పాటనే ఇది. ఇటు నాకు తెలుసు 11 or 12 కూర్చొని మేము ఇట్లా మాట్లాడుతున్నప్పుడు వచ్చింది పాట. అందుకని ఈ పాటలో కూడా హిందీలో ఉంటుంది, ప్లస్ ఈ పాటలో మల్టిపుల్ ఏరియాస్కి సంబంధించి ఉంటుంది. తోడ్ దియా కాట్ దియా జలా దియా రే భయ్యా జలా దియా రే, देश की जंगल को बेच दिया रे, देश की जंगल को बेच दिया रे, तोड़ दिया काट दिया जला दिया रे भैया जला दिया रे, देश की नदियों को बेच दिया रे, देश की नदियों को बेच दिया रे, तोड़ दिया काट दिया जला दिया रे भैया जला दिया रे, देश की पर्वत को खा लिया रे, देश की पर्वत को खा लिया रे, काजीरंगा खा लिया रे, काजीरंगा खा लिया रे, काजीरंगा खा ली, लुईत भी पी लिया रे, लुईत भी पी लिया रे, यमुना भी पी लिया रे, यमुना भी पी लिया, मूसी को पी लिया रे, मूसी को पी लिया रे, मूसी को पी लिया रे, पीने को पानी नहीं है, पीने को पानी नहीं है, नदी बने नाले, नदी बने नाले. సో లూయిత్ అంటే బ్రహ్మపుత్ర అని అర్థము. అస్సాంలో లూయిత్ అంటే బ్రహ్మపుత్రాన్ని లూయిత్ అని పిలుస్తారు. కాజీరంగా తెలిసిందే అస్సాంలోది, యమున ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్. సో అట్లా ఢిల్లీ ఉత్తరప్రదేశ్లో ఫ్లో అవుతుంది. సో అందుకు మంచి ఉంది సాంగ్, మంచి మీనింగ్ సాంగ్.
ఇప్పుడున్న యువతకి ఖచ్చితంగా ఉద్యమాలు అవసరం అంటారా? ఏదో ఒక పని చేసుకుంటే సాఫ్ట్‌వేర్ అటు పోతే పైసలు వస్తాయి కదా! ఉద్యమాల కంటే ఎక్కువ ఆహ్, యువతకే గాదు. తెలంగాణ మరియు దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు చేయాల్సిన పని అంటే ఒకవేళ నేను సజెస్ట్ చేయగలిగితే ఎవరైతే ఇంటర్వ్యూ చూస్తున్నారో లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైనా గానీ ఐ థింక్ ద నీడ్ ఇస్ టు గెట్ అ పొలిటికల్ అండర్‌స్టాండింగ్. అంటే రాజకీయపరమైన అవగాహనని, పరమైన విద్యని, ఆలోచన విధానాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలందరికీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ. ఎందుకంటే రాజకీయం వల్లనే ఈరోజు మనము ఈ పరిస్థితులు ఉన్నాము. బికాస్ ఆఫ్ పాలిటిక్స్ ఓన్లీ వి ఆల్ ఆర్ ఇన్ దిస్ కండిషన్. ఒకరి దగ్గర డబ్బులు లేవంటే దానికి కారణం రాజకీయం. ఒకరి దగ్గర ఇల్లు లేదు, ఒకరి దగ్గర భూమి లేదు, మహిళలకి ఈరోజు అత్యాచారం ఈ రోజుకి జరుగుతుందంటే దానికి కారణం రాజకీయం. రాజకీయం అని అన్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. వెన్ ఐ సే పాలిటిక్స్ ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారు. ఏమని? అరే ఈయన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, టీడీపీ. రాజకీయం అంటే పాలిటిక్స్ అంటే పీపుల్ మైండ్లో ఇదే వస్తుంది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ ఈ పార్టీ పాలిటిక్సే గుర్తొస్తుంది. కానీ పాలిటిక్స్ ఈజ్ మచ్ బియాండ్ దెన్ దీస్ పార్టీస్. ఇది అర్థం పెట్టుకోవాలి. పాలిటిక్స్ అనే పదం యొక్క ఏదైతే స్కోప్ ఉందో, స్కోప్ అని ఎందుకు వాడతామంటే మేము సోషియాలజీ చదివేటప్పుడు, సోషల్ సైన్సెస్ చదివేటప్పుడు ఏ డిసిప్లైన్ ఏ ఏ ఏ డిసిప్లైన్ చదివినా అంటే ఏ సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ ఏం చదివినా కానీ దాంట్లో స్కోప్ ఉంటుంది. అంటే ఏం మాట్లాడుతుంది అది, ఏ అంశాల గురించి చర్చిస్తుంది ఇవన్నీ. కాబట్టి మేము పొలిటికల్ సైన్స్ని నేను చదివినా కాబట్టి, సోషియాలజీని చదివినా కాబట్టి ఆ పర్స్పెక్టివ్లో చెప్తున్నా. పాలిటిక్స్ అనేది కేవలము రాజకీయ పార్టీలకే స్థీమితం కాదు. పాలిటిక్స్ అనేది చాలా పెద్ద అర్థం ఉంటుంది దానికి. పాలిటిక్స్ అనేది మనము ఈరోజు ప్రజలు ఏ వ్యవస్థలో అయితే బతుకుతున్నారో ఆ వ్యవస్థని ఒక పొలిటికల్ సిస్టమ్గా మనం చూస్తాం. అంటే ఇప్పుడు ఈరోజు మన హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లో కేవలం కాంగ్రెస్ పార్టీ గవర్నెన్సే కాదు, తెలంగాణ గవర్నమెంటే కాదు, ప్యారలల్గా కొన్ని పొలిటికల్ సిస్టమ్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ సిస్టమ్ అనేది ఇప్పటికీ ఎగ్జిస్ట్ అవుతుంది. అది కూడా ఒక పొలిటికల్ సిస్టమ్. అంటే అది హిస్టారికలీ ఒక పొలిటికల్ సిస్టమ్, అది కాస్ట్ సిస్టమ్ అనేది. అదే కాకుండా మనం పేట్రియార్కీ గురించి మాట్లాడుకుంటే, పేట్రియార్కీ అంటే పితృస్వామ్య వ్యవస్థ. అంటే ఎవరైతే పురుషులు ఉంటారో, పురుషులు ఒక సమాజాన్ని నడిపించినప్పుడు కొన్ని వందలాది సంవత్సరాలుగా అప్పుడు ఏదైతే వ్యవస్థ క్రియేట్ అవుతుందో దాన్నే మనము పితృస్వామ్య వ్యవస్థ అని అంటారు. అంటే మేల్ డామినెంట్గా ఉండి ఏదైతే వ్యవస్థ పుడుతుందో దాన్ని మనం పేట్రియార్కల్ సొసైటీ అని అంటాం. ఆ పేట్రియార్కల్ సొసైటీ సరే ఒకప్పుడు మెన్ డామినేటెడ్ ఉండే. అంబేద్కర్ వచ్చిండు, జ్యోతిబా పూలే వచ్చింది, సావిత్రి చదువుకుంది, చదువు చెప్పింది, ఫాతిమా బేగం, వీళ్ళందరూ. దానివల్ల కొంత మహిళల భాగస్వామ్యం కొంత వచ్చి ఉండొచ్చు. కానీ ఇప్పటికీ పేట్రియార్కల్ సిస్టమ్ అనేది చాలా సాలిడ్గా ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి ఆ పేట్రియార్కల్ సిస్టమ్ కూడా ఒక పొలిటికల్ సిస్టమే. అదొకటి కాకుండా కాస్ట్ సిస్టము, పేట్రియార్కీ, ఫ్యూడలిజం అంటే ఏమంటారు మనం దాన్ని, సామంత ఒక గ్రామీణ భూస్వామ్య వ్యవస్థ. ఫ్యూడలిజం అంటే భూస్వాములు ఉండడము. సో ఇవన్నీ ఏంటంటే ఒక పొలిటికల్ సిస్టమ్స్. ఇవన్నీ ఈ పొలిటికల్ సిస్టమ్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. వీటిని అర్థం చేసుకోవాలి ప్రజలు. అర్థం చేసుకున్నప్పుడే మీకు సమాజం పట్ల ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. లేకపోతే నీకెట్లా తెలుస్తుంది? సో ఇది అంటే నేనైతే ఒక కాల్ని ఇస్తున్నాను ఇక్కడ నుంచి. ప్రజలకి, ప్రజా సంఘాలకి నేను ఇక్కడ నుంచి ఒక కాల్ ఇస్తున్నాను. ముందు ఏ సమాజంతోనైతే మీరు పనిచేస్తున్నారో, ఏ వ్యక్తులతోని, ఏ ప్రజలతోనైతే మీరు పనిచేస్తున్నారో వాళ్ళకి ఆ సామాజిక అండర్స్టాండింగ్, ఆ పొలిటికల్ అండర్స్టాండింగ్, రాజకీయపరమైన ఆలోచన విధానాన్ని వాళ్ళకి ఇవ్వండి. ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా వాళ్ళ చేతిలో వెపన్ ఉన్నంత శక్తి. సో అది నేను అంటున్నది. ఓకే. మీ ప్రొఫైల్ మొత్తం చూస్తే క్లైమేట్ చేంజ్ గురించి ఎక్కువ ఉంది. అవును. అసలు ఏంది క్లైమేట్ చేంజ్, హీట్ వేవ్ ఇట్లా? ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. మీరు అడిగిన, ఐఎమ్ హ్యాపీ దట్ యు ఆస్క్డ్. సో క్లైమేట్ చేంజ్ అనేది సరే డిస్కషన్, రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వం కానీ ఎంత మనం చూసినా కానీ వాళ్ళు క్లైమేట్ చేంజ్కి సంబంధించి వాళ్ళకి ఎటువంటి పట్టింపు లేదు. కానీ తెలంగాణ ప్రజలకి నేను ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఒక హెచ్చరికని ఇస్తున్నాను. క్లైమేట్ చేంజ్ ఈజ్ ద నెక్స్ట్ బిగ్ ఇంజస్టిస్ దట్ ఈస్ హ్యాపెనింగ్ టు అస్. ఆల్రెడీ ఇప్పటికే క్లైమేట్ చేంజ్ అనే క్లైమేట్ చేంజ్ ఇప్పుడు క్లైమేట్ చేంజ్ కూడా అనట్లేము, క్లైమేట్ క్రైసిస్ అని అంటున్నాము. ఇది నేను అనట్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు అందరూ క్లైమేట్ చేంజ్ని అఫీషియల్గా యునైటెడ్ నేషన్స్ తరఫున క్లైమేట్ క్రైసిస్గా పిలుస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు
వాతావరణంలో ఏదైతే మార్పులు జరుగుతుండేనో ఆ వాతావరణంలో జరిగే మార్పులు అనేవి ఏంటి దానివల్ల ప్రజలకు ఎక్కువ ఇంపాక్ట్ ఉండకపోతుంది. కానీ ఇప్పుడు ఏవైతే మార్పులు కనిపిస్తున్నాయో మనకి ఏంటి ఉష్ణోగ్రతలో కానివ్వండి, లేకపోతే వర్షంలో కానివ్వండి, లేకపోతే మిగతా ఏ అంశంలో అయినా ఏవైతే మార్పులు వస్తున్నాయో ప్రకృతిలో, వాతావరణంలో, ఈ మార్పులు అనేవి చాలా చాలా ఘోరంగా, చాలా ర్యాపిడ్‌గా మారుతున్నాయి. అంటే త్వరగా మారుతున్నాయి. ఆ త్వరగా మారడమే కాకుండా చాలా బీభత్సమైన డ్యామేజ్‌ని తీసుకొస్తున్నాయి సమాజానికి. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సైక్లోన్ తెలుసు కదా! సైక్లోన్‌ని తెలుగులో ఏమంటారు? నేను మర్చిపోయినా. సో, సైక్లోన్ తెలుసు కదా! ఆ సైక్లోన్ వచ్చినప్పుడు సైక్లోన్ రావడానికి అసలు మెయిన్ కారణం ఏముంటదంటే, మనవేవైతే సముద్రాలు ఉంటాయో, సముద్రం నీళ్ళ యొక్క ఉష్ణోగ్రత ఒక పర్టిక్యులర్ టెంపరేచర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 22 అనుకుందాం. 20 డిగ్రీస్ ఉందనుకో సముద్రంలో ఉన్న నీళ్ళ ఉష్ణోగ్రత. అప్పుడు ఏం జరుగుతదంటే ఆ నీళ్ళు, ఆ వేడికి నీళ్ళు సముద్రంలో ఉన్న నీళ్ళున్నాయి. ఆ నీళ్ళ పక్కన ఏదైతే గాలి పారుతుందో ఆ గాలి కూడా వేడిగా అవుతుంది. సముద్రం నీళ్లు వేడిగా ఉండడం వల్ల ఏదైతే గాలి పారుతుందో ఆ గాలి కూడా వేడిగా అవుతుంది. వేడిగా అయినప్పుడు ఏం జరుగుతుంది, ఆ గాలి అనేది పైకి వెళ్ళిపోతుంది, ఆకాశంలో కొంచెం పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ గ్యాప్ లోపల చల్లగాలి వస్తుంది. సో ఇట్లా ఒక సైకిల్ ఫామ్ అవుతుంది. దానివల్లనే మీరు సైక్లోన్ ఇమేజెస్ చూస్తే పెద్ద క్లౌడ్ ఫామ్ అయి ఉంటుంది, ఒక పెద్ద క్లౌడ్ సముద్రం మధ్యలో. సో అది ఒక లార్జ్ క్లౌడ్, దాని లోపల మొత్తం రెయిన్ వాటర్ అంటే వాటర్ వేపర్ మొత్తం ఉంటుంది. అది మెల్లమెల్లగా ట్రావెల్ అయ్యుకుంటూ తీరాన్ని వచ్చినప్పుడు భారీ వర్షాలు వస్తాయి. ఇప్పుడు మనకి తెలంగాణలో మొన్న వచ్చిన ఒక తుఫాన్ వల్ల ఒక 7 నెలల కింద ఒక తుఫాన్ రావడం వల్ల వరంగల్లో ఉన్న ప్రజలందరి వరంగల్, భువనగిరి, ఆలేరు, ఈ మొత్తం వరంగల్ జిల్లాలో మేజర్గా పంటలన్నీ నష్టమైనాయి. ఎందుకైనాయి అనంటే సైక్లోన్ రావడం వల్ల. ఎందుకో ముందు అప్పటికే కటింగ్ సీజన్ రాకముందే నీళ్ళు వచ్చేసినాయి, మొత్తం సారం మొత్తం పడిపోయింది. ఇది రావడానికి కారణం ఏంటి? మన ఏదైతే సముద్రం యొక్క టెంపరేచర్ ఉండేనో, సముద్రం నీళ్ళ యొక్క టెంపరేచర్ ఉండేనో, ఆ నీళ్ళ టెంపరేచర్ లెట్స్ సే 20 డిగ్రీస్ అన్న కదా, 20 నుంచి 22 డిగ్రీస్ గనక సముద్రం నీళ్ళ టెంపరేచర్ ఉంటే అప్పుడు సైక్లోన్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ క్లైమేట్ చేంజ్ వల్ల, మనం వాతావరణంలో పెరిగే వేడి వల్ల, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేడి వల్ల ఏం జరుగుతుందంటే యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ఓషన్ ఈజ్ సైక్లోనిక్. అంటే మన ప్రపంచవ్యాప్తంగా ఉన్న పొల్యూషన్ని విడుదల చేయడం వల్ల మన సముద్రాల టెంపరేచరే సైక్లోన్ టెంపరేచర్కి రీచ్ అయిపోయింది. ఫెమినిజం మీద మీ ఒపీనియన్ ఏంది? ఫెమినిజం మీద ఒపీనియన్ ఏంటంటే ఇట్ ఈస్ అ నీడ్ ఆఫ్ ద అవర్. అంటే నీడ్ ఆఫ్ ద అవర్ ఏం లేదు. ఫెమినిజం ఏం మాట్లాడుతుంది? ఫెమినిజం సమానత్వం గురించి మాట్లాడుతుంది. సమానత్వం అంటే సమానత్వం ఎట్ ద కోర్. ఇప్పుడు ఈక్వాలిటీ అని అన్నప్పుడు ఈక్వాలిటీ ఈజ్ నాట్, అంటే ఈక్వాలిటీ అనేది ఒక జర్నలిస్ట్ని ప్రపంచవ్యాప్తంగా లెట్స్ సే 1000 కొన్ని క్రోర్స్ ఆఫ్ టీవీ ఛానల్స్ ఉన్నాయి మన తెలంగాణలో. లెట్స్ సే 1 lakh టీవీ ఛానల్స్ ఉన్నాయి, 1000 టీవీ ఛానల్స్ ఉన్నాయి. లెట్స్ టు బి ప్రిసైజ్ 1000 టీవీ ఛానల్స్ ఉన్నప్పుడు ఆ 1000 టీవీ ఛానల్స్లో ఎవరెవరైతే చీఫ్ ఎడిటర్స్ ఉన్నారో వాళ్ళల్లో మహిళలు ఎంతమంది అని డేటా మనం చూసుకుంటే, సరే ఒక 5 ఉన్నారు అనుకుందాం, 1000లో 5, 10 మందో 15 మందో ఉందని అనుకున్నాం. కానీ మెయిన్ స్ట్రీమ్ నెరేటివ్ ఏం చెప్తారంటే, మెయిన్గా ప్రజలందరూ ఏమనుకుంటారు, 15 మంది ఉన్నారు కదా అదే ఫెమినిజం అని అనుకుంటారు. కాదు, పొజిషన్స్ ఆర్ నాట్ ఫెమినిజం అంటే ఈక్వాలిటీ, ఒక ఈక్వల్ స్టేటస్ ఒక సెక్షన్కి ఇంకొక సెక్షన్కి కలిగించడం. ఈక్వాలిటీ కల్చరలీ, ఈక్వాలిటీ పొలిటికలీ, ఈక్వాలిటీ ఎకనామికలీ. సో ఇవన్నీ లేయర్స్ ఉంటాయి. ఇవన్నీ నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే సోషియాలజికల్ అండర్స్టాండింగ్ నుంచి, పొలిటికల్ అండర్స్టాండింగ్ నుంచి, పొలిటికల్ సైన్స్ చదివినాం కాబట్టి ఆ అండర్స్టాండింగ్ నుంచి చెప్తున్నాను నేను. సమాజంలో ఒకవేళ ఎకనామిక్ జస్టిస్ లేకపోతే ఎకనామిక్ ఈక్వాలిటీ కనుక మహిళలకి లేకపోతే ఇతర జెండర్లకి కనుక ఈక్వాలిటీ కనుక రాకపోతే మిగతావేవి సర్వ్ కావు. కల్చరలీ ఒక సమానమైన పొజిషన్ కనుక మన మహిళలు కనుక సాధించుకోలేకపోతే ఎప్పుడైనా కానీ ఈక్వాలిటీ కానీ రైట్స్ కానీ ఇవి ఇవ్వబడవు. ఇవి కొట్లాడి సాధించుకోగలుగుతాయి. రైట్స్ ఆర్ నాట్ గివెన్, దే ఆర్ టేకెన్, దే ఆర్ వాన్ విత్ అ స్ట్రగుల్. ఇప్పుడు అంటే ఫెమినిజం కూడా ఒక స్ట్రగుల్తోనే, అంటే ఒక కొట్లాటతోనే లేకపోతే ఒక ఉద్యమంతోనే వాళ్ళ హక్కులను వాళ్ళు సాధించుకుంటారు. పురుషులు తీసుకోండి రాబాయ్, మీకు మొన్న 33% రిజర్వేషన్ అని అన్నారు, ఇప్పటికీ ఆ బిల్లు పాస్ కాలేదు.
ఏంది ఉమెన్ రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో. ఇప్పటికి ఏదో టోకెనిస్టిక్గా మేము మీకు సీట్లు ఇస్తున్నాం, ఇవి కాదు కావాల్సింది. వాస్తవానికి మీ ఇల్లులలో లేకపోతే సమాజంలో ఎట్ ద కోర్ మనం ఫెమినిస్ట్ ప్రిన్సిపల్స్ని లేకపోతే యాంటీ ఫెమినిస్ట్ స్ట్రక్చర్స్ని డిస్మాంటిల్ చేస్తున్నామా అనేది ఇంపార్టెంట్. చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఒక యాడ్ ఉంటుంది, రన్ లైక్ అ గర్ల్ అని ఒక యాడ్ ఉంటుంది. ఆ యాడ్లో ఏముంటుందంటే ఫస్ట్ ఒక చిన్న పిల్ల వస్తుంది, ఫస్ట్ ఒక అడల్ట్ ఉమెన్ వస్తుంది. ఇదే వెస్టర్న్ యాడ్ ఇది. సో ఆ యాడ్లో ఏముంటుందంటే ఒక అడల్ట్ ఉమెన్ వచ్చినప్పుడు ఈమె ఇంటర్వ్యూవర్ అడుగుతుంది, కెమెరా ఉంటుంది, ఇంటర్వ్యూవర్ అడుగుతుంది ఏమని, రన్ లైక్ అ గర్ల్, ఒక అమ్మాయి లెక్క ఉరుకు అని అంటది. అని అన్నప్పుడు ఆ ఉమెన్ ఏం చేస్తుంది, అడల్ట్ ఉమెన్ ఏం చేస్తుందంటే ఆమె కొంచెము ఫన్నీగా అమ్మాయిలు ఇట్లా 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 జోక్ చేసుకుంటూ ఉరుకుతుంది. దాని తర్వాత ఫైట్ లైక్ అ గర్ల్ అని అన్నప్పుడు ఇట్లా ఇట్లా ఏంటి కొంత వీక్గా చేయడానికి ఫెమినైన్ అని అంటారు కదా, ఏదో ఫెమినైన్ లెక్క చేయడానికి ట్రై చేస్తుంది. గర్లీ అని అంటారు కదా, ఆ సోకాల్డ్ గర్లీ స్టైల్లో ఆమె చేస్తుంది ఫైట్ లైక్ అ గర్ల్ అని అన్నప్పుడు. కానీ అట్లనే ఒక 2-3 అడల్ట్ ఉమెన్ని పిలుస్తారు, ఒక చిన్న చిన్న అబ్బాయిలను కూడా పిలుస్తారు. పిలిచినప్పుడు వాళ్ళు కూడా అట్లనే అమ్మాయిలంటే ఇట్లనే వీక్గా ఇట్లా కొట్టడము ఇదంతా. కానీ ఒక చిన్న అమ్మాయిని అప్పుడు పిలిస్తే, ఒక యంగ్, చాలా నాకు తెలిసి 4-5 ఇయర్స్ ఉంటుంది ఆ అమ్మాయికి, ఆ అమ్మాయిని పిలిచి రన్ లైక్ అ గర్ల్ అని అన్నప్పుడు ఆమె కాన్ఫిడెన్స్తో నృకుతుంది. ఫైట్ లైక్ అ గర్ల్ అని అన్నప్పుడు ఆమె కాన్ఫిడెన్స్తోని ఏంటి ఎట్లయితే ఫైట్ చేస్తారో అదే స్టైల్లో సెల్ఫ్ డిఫెన్స్ అదంతా చేస్తుంది. ఆ డిఫరెన్స్ ఎందుకుంది? ఒక మహిళనే ఫైట్ లైక్ అ గర్ల్ అని అన్నప్పుడు ఎందుకో ఒక ఏంటి సో కాల్డ్ గర్లీ లేకపోతే ఈ విధంగా ఎందుకు అంటుందంటే, సమాజము మహిళలంటే వీక్, మహిళలంటే వాళ్ళు అంటే వాళ్ళ రియాక్షన్ అనేది ఫెమినైనే ఉంటుంది, వాళ్ళ రియాక్షన్ అనేది వీకే ఉంటుంది అని ఒక సోషల్ కన్స్ట్రెయింట్ని మనం బిల్డ్ చేస్తున్నాం కదా. ఆడపిల్ల లెక్క చేయకరా, ఏమైందిరా ఆడపిల్ల లెక్క ఉరుకుతున్నావా అనేది ఉంటుంది కదా. ఇప్పుడు వెన్ అ మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు ఆడపిల్ల లెక్క కొడుతున్నావేమ్రా, ఆడోన్ వారా ఎందుకు ఇట్లా ఉరకలేవా లేకపోతే కొట్టలేవా, వాడట్లా అంటే ఆడోన్ వారా, అట్లెట్లు వచ్చేసినావు నువ్వు. ఇవన్నీ టర్మ్స్ ఏం చేస్తాయంటే, ఇప్పుడు మీ ఇంట్లో చిన్న పిల్ల, ఒక చిన్న అమ్మాయి పెరుగుతుంది, మీ సొంత కూతురు ముందే నువ్వేమంటావు, వాళ్ళ అన్నకి లేకపోతే మీ ఫ్రెండ్కి, ఆడోన్ వారా అట్లెందుకు వదిలేసినావు వాడిని. అప్పుడు మీ చిన్న కూతురు మీద ఏం ఎఫెక్ట్ అవుతుంది, మళ్ళీ ఈ బాబే వెళ్ళి రేపు మీడియాలో మాట్లాడతాడు ఫెమినిజం గురించి. సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఉంటాయి. నేను అంటుంది ఏంటంటే, ఫెమినిజం అనేది దేర్ ఇస్ నో డిబేట్. ఫెమినిజం అని అన్నప్పుడు డిబేటే లేదు అక్కడ, క్లారిటీ. సుభాష్ చంద్రబోస్ ఫెమినిజంలో బిలీవ్ చేసిండు, దేశభక్తులకు చెప్తున్నా వినండి. సుభాష్ చంద్రబోస్ ఫెమినిజంలో బిలీవ్ చేసిండు, భగత్ సింగ్ బిలీవ్ చేసిండు, అంబేద్కర్ బిలీవ్ చేసిండు. మీరు ఎవరెవరినైతే ఆశయంగా తీసుకుంటున్నారో వాళ్ళందరూ బిలీవ్ చేసిర్రు, యాక్సెప్ట్ చేసిర్రు, దాని గురించి పని చేసిర్రు. కాబట్టి వీళ్ళ డైలాగులని కొంచెం జేబులో పెట్టుకొని వాళ్ళ ఆశయాలని నిజం చేయడానికి పనిచేయాలి. ప్లస్ ఫెమినిజం అన్నప్పుడు పురుషుల రోల్ ఎక్కువ ఉండాలి. ఫెమినిస్ట్ వరల్డ్ పురుషులకే అవసరం, అత్యవసరం ఫెమినిస్ట్ వరల్డ్ ఫర్ మెన్, ఇట్ ఈస్ నాట్ ఫర్ ఉమెన్. ఈక్వల్ రైట్స్ ఫర్ ఉమెన్ అండ్ మెన్, ఈక్వాలిటీ ఇన్ ఆల్ లెవెల్స్ ఈజ్ వెరీ నెసెసరీ. నో డిబేట్ ఇన్ ఫెమినిజం. ఫెమినిజం అనేది ఖచ్చితంగా ఒక ప్రాపగేట్ కావాల్సిన ఒక ఐడియా. ఫెమినిజం అంటే అబ్బాయిలకే ఎక్కువ అంటే ఇంపార్టెంట్ అంటున్నారు, ఎట్లా? అబ్బాయిలకే ఎక్కువ ఇంపార్టెంట్ ఎందుకంటే సమానత్వము ఈ ఏదైతే ఇప్పుడు నార్మల్గా మనము ఫిలిమ్స్ చూసినా కానీ మెన్ మీద చాలా స్ట్రెస్ ఉంటుంది కదా. అంటే సోషల్లీ కూడా ఏంటి ఫైనాన్షియల్ డిస్ట్రెస్ కానీ, సూసైడ్ రేట్స్ కానీ, ఇవన్నీ చూసుకుంటే సమ్ డేటాస్ టెల్ దట్ మెన్ ఆర్ ద పీపుల్ హూ కమిట్. ఐ డోంట్ నో, అంటే ఇది ఫ్యాక్చువల్ కాదు, వెరిఫై చేసుకోవాలి. ఒకవేళ నాన్ ఫ్యాక్చువల్ అయితే ఐ విల్ టేక్ బ్యాక్. కానీ వాట్ హ్యావ్ నేను చూసినప్పుడు మెన్లో ఎక్కువ సూసైడల్ రేట్ లేకపోతే స్ట్రెస్ రేట్స్ ఇవి ఎక్కువ మెన్లో ఎందుకు ఉంటున్నాయి అంటే దానికి కారణం బికాస్ అన్ని రెస్పాన్సిబిలిటీస్ లేకపోతే ఆ మ్యాస్కులిన్ ఎనర్జీని క్యారీ చేయాలి, ఏంటి మ్యాస్కులిన్గా ఉండాలి. మెన్ అంటే హీ షుడ్ బి ఎర్నింగ్, హీ షుడ్ బి డూయింగ్, ఇవన్నీ అని ఏదైతే సోషల్ కన్స్ట్రెయింట్స్ ఉంటాయో ఇవి చాలా ప్రెషరైజ్ చేస్తాయి మెన్కి. మహిళలు కూడా ఎర్న్ చేయగలిగితే, మహిళలు కూడా ఏంటి విద్య చదవగలిగితే, మహిళలు కూడా సమాజంలో ఉండగలిగితే ఈ స్ట్రెస్ అనేది పడదు కదా. మెన్ మీద మెంటల్ స్ట్రెస్ అనేది పడదు కదా. సో ఇవన్నీ ప్లస్ మెన్కి ఈక్వల్ రైట్స్, విమెన్కి ఈక్వల్ రైట్స్ కాదు, డిబేటే లేదు. ఫెమినిజం అనేది నీడ్ ఆఫ్ ద అవర్. ఫెమినిజం అనేది అసలు అది దేర్ ఇస్ నో డిబేట్ అండ్ డిస్కషన్ అబౌట్ ఇట్. వీ నీడ్ ఫెమినిజం, వీ నీడ్ అ ఫెమినిస్ట్ వరల్డ్. డిబేటే లేదు దాంట్లో, అసలు ఎందుకు కావాలి అనే చర్చనే లేదు. ఆల్రెడీ జరిగినాయి చర్చలు.
ఇప్పుడు కాదు, సావిత్రిబాయి పూలే ఉన్నప్పుడు, రాజా రామ్మోహన్ రాయ్ ఉన్నప్పుడే వాళ్ళు చర్చించారు, అయిపోయింది. ఇట్ ఈస్ డిసైడెడ్. హిందూ కోడ్ బిల్ వచ్చింది, అంబేద్కర్ ఎఫర్ట్ వల్ల హిందూ కోడ్ బిల్ వచ్చేసింది. ఇట్ ఈస్ డిసైడెడ్ దట్ వీ నీడ్ అ ఫెమినిస్ట్ వరల్డ్. ఇట్ ఈస్ వీఆర్ ఇన్ అ ఫేజ్ వేర్ వీఆర్ థింకింగ్ ఆన్ హౌ టు బిల్డ్. మహిళలు కొంచెం ముందుకొచ్చి ఉద్యమం నిర్మిస్తే ఒక ఫెమినిస్ట్ వరల్డ్ వస్తుంది. నేను మహిళలకు కూడా కాల్ ఇస్తున్నాయి, అంటే నేను కాల్ ఇచ్చేవాడిని నేనెవరిని కానీ చెప్తున్నా, ఎక్కువ చదువుకోవాలి మహిళలు కూడా. ఎట్లా ప్రపంచవ్యాప్తంగా ఫెమినిస్ట్ మూవ్మెంట్స్ ఎట్లా వచ్చినాయి, ఈకో ఫెమినిజం అని ఉంటుంది. ఇలా చాలా, అంటే ఫెమినిజంలో కూడా చాలా పర్స్పెక్టివ్స్ ఉంటాయి. దళిత్ ఫెమినిజం అంటే ఎవరైతే దళిత వర్గాల్లో ఉన్న, ఆదివాసీ వర్గాల్లో ఉన్న మహిళలకి ఎట్లా ఫెమినిజం వర్తిస్తుంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటిని మహిళలు చదివితే మస్తు మంచిగా ఉంటుందని అనిపిస్తుంది. గుడ్ గుడ్, నైస్. మీ బయోలో చూస్తే అంబేద్కర్, భగత్ సింగ్, బిర్సా ముండా అని ఉంది. అంటే వాళ్ళ అంటే ఎట్లా అడాప్ట్ చేసుకోగలిగినరు వాళ్ళని? అంటే భగత్ సింగ్, అంబేద్కర్, బిర్సా ముండా, ఇవి మూడు పేర్లు చాలా ఇంపార్టెంట్ భారతదేశానికి. భగత్ సింగ్ లేకపోతే భారతదేశంలో అసలు మనం ఏదైతే ఇప్పుడు ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్ మనం అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేము భగత్ సింగ్ లేకుండా. అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిండు భగత్ సింగ్. కానీ ప్రజలకి తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు మన దేశంలో ఉన్న యువతకి తెలియని విషయం ఏంటంటే, భగత్ సింగ్ కేవలం బ్రిటిష్ ప్రభుత్వానికి విరుద్ధంగా కొట్లాడిపోలేదు. భగత్ సింగ్ మన దేశంలో ఉన్న అసమానతల మీద, మహిళల మీద, కులం మీద, ఇవన్నిటి మీద కూడా ఒక డైరెక్షన్ ఇచ్చి ఉరికమ్మానికి ఎక్కిండు. యంగ్ పొలిటికల్ వర్కర్స్ అని భగత్ సింగ్ ఒక ఆర్టికల్ ఉంటుంది, అది యువత చదవాలి. భగత్ సింగ్ ఒక ఎస్సే రాసిండు, యంగ్ పొలిటికల్ వర్కర్స్ అని ఒక లెటర్ రాసిండు యువతకి, ఇప్పుడున్న యువత అందరికీ. భగత్ సింగ్ యంగ్ పొలిటికల్ వర్కర్స్ అనే టైటిల్ ఎందుకు పెట్టిండు? ఎందుకంటే పాలిటిక్స్ అనేది కేవలం బీజేపీ, బీఆర్ ఇది కాదు. పాలిటిక్స్ అనేది అప్పుడు పార్టీలు కూడా లేవు, మరి ఎందుకు పొలిటికల్ వర్కర్స్ అని రాసిండు? యంగ్ పొలిటికల్ వర్కర్స్ అని టైటిల్ ఎందుకు పెట్టిండు? ఎందుకంటే దేశంలో ఉన్న యువత, ప్రపంచంలో ఉన్న యువత పొలిటికల్ అండర్స్టాండింగ్ని తెచ్చుకోవాలి. దాంట్లో రాస్తాడు భగత్ సింగ్, మీరు కనుక రెవల్యూషన్ అంటే మార్పు, ఒక మార్పు వచ్చే ఒక ఉద్యమం, ఒక భారీ ఉద్యమము, ఏంటిది ఏమంటారు రెవల్యూషన్ తెలుగు, విప్లవం. ఆ విప్లవము తీసుకురావాలని భగత్ సింగ్ రాసిండు. భగత్ సింగ్ నిజంగా రాసిండు, విప్లవం తీసుకురావాలంటే, లేకపోతే సమాజంలో మార్పు తీసుకురావాలని అంటే, భగత్ సింగ్ తన వర్డ్స్లో ఏమని రాస్తాడంటే, మీరు మీ ఇమోషన్స్ని పక్కన పెట్టాలి, మీరు మీ పర్సనల్ సెంటిమెంట్స్ని ఇవన్నిటిని పక్కన పెట్టి కమిటెడ్గా వర్క్ చేయాలి, ఆర్గనైజ్ చేయాలి, బడుగు బలహీన వర్గాల ప్రజలందరినీ సమీకరించాలని భగత్ సింగ్ రాసిండు. సో కాబట్టి ఆ స్పిరిట్, ఏవైతే ఐడియాస్ ఆయన రాసిండో వాటితో నేను రిలేట్ అవుతా, వాటిలో నేను నమ్ముతా, ఈక్వాలిటీలో నేను నమ్ముతా. కాబట్టి నేను భగత్ సింగ్ని ఐడియలైజ్ చేస్తా. అంబేద్కర్ని ఎందుకు ఐడియలైజ్ చేస్తా అంటే, వితౌట్ అంబేద్కర్ కెన్ వి ఇమాజిన్ ఇండియా? ఒకవైపు మన దేశంలో బ్రిటిష్ సర్కార్కి విరుద్ధంగా ఒక ఫ్రీడమ్ స్ట్రగుల్ని నడిపిస్తుంటే భగత్ సింగ్ లాంటి వాళ్ళు, ఇంకొక వైపు దేశంలో ఉన్న ప్రజలకి, భారతదేశంలో ఉన్న ప్రజలకి, భారతదేశ పౌరులకి తాగడానికి నీళ్ళే అలో లేకుండే. ఆ ప్రజల గురించి కొట్లాడిన వాళ్ళ గురించి, అసలు దేశంలో ఉన్న మ్యాక్సిమం పాపులేషన్కి సంబంధించి రియల్ ఫ్రీడమ్ గురించి కొట్లాడింది అంబేద్కర్. సో అసలు ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు. అంబేద్కర్ ఈజ్ డెఫినెట్లీ ఐడియల్ ఫర్ మీ, ఐడియల్ ఫర్ ఎవ్రీ సోషల్ జస్టిస్ యాక్టివిస్ట్ ఇన్ దిస్ కంట్రీ అండ్ అక్రాస్ ద వరల్డ్. లేకపోతే అంబేద్కర్ పుస్తకాలు ఎందుకు అంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా చదువుతున్నారు? కొలంబియా యూనివర్సిటీలో, యుఎస్లో ఎందుకు అంత ఐడియలైజ్ చేస్తున్నారు? ఎందుకంటే ఆయన ఏదైతే లెన్స్ని యూజ్ చేసి చూసిండో సమాజాన్ని, కాస్ట్ కానీ లేకపోతే మహిళలకి సంబంధించి ఏదైతే ఇంజస్టిస్ని ఆయన చూడగలిగినరో, ఆ లెన్స్ అనేది చాలా నెసెసరీ. కాబట్టే ఇంత ప్రపంచవ్యాప్తంగా ఉన్న సోషియాలజీ స్టూడెంట్స్ వీళ్ళందరూ చాలా ఇంటెన్స్గా రీసెర్చ్ చేస్తున్నారు. అంబేద్కరైట్ పర్స్పెక్టివ్ నుంచి వాళ్ళు సోషల్ పర్స్పెక్టివ్ని చూస్తున్నారు. ఎందుకు అని అంటే హీస్ ఇంటలెక్చువాలిటీ and his view on this world, his view on the social structures was so important, so necessary. So no debate, Ambedkar is Ambedkar, no explanation also needed. So adi Birsa Munda endukante, Birsa Munda also, he is a symbol of resistance by the aboriginal people of this country. Mana deshamlo unna ఎవరైతే ఇండిజినియస్ పీపుల్ ఉన్నారో, అబారిజినల్ పీపుల్ అంటే ఎవరైతే ఒరిజినల్ పీపుల్ ఉన్నారో
వాళ్ళ స్ట్రగుల్ని రిఫ్లెక్ట్ చేసే వ్యక్తి బిర్సా ముండా. అప్పుడు అక్కడున్న ఇంపీరియల్ ఫోర్సెస్కి విరుద్ధంగా, బ్రిటిష్ వాళ్ళకే కాకుండా అక్కడున్న సామ్రాజ్యవాదాలకి విరుద్ధంగా, అక్కడున్న భూస్వాములకి విరుద్ధంగా ఏదైతే స్ట్రగుల్ బిర్సా ముండా చేసిండో ఆ స్ట్రగులే మనకి ఇప్పటికీ ఇంపార్టెంట్ లెసన్. ఏంటి, ల్యాండ్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, లేకపోతే రిసోర్సెస్ డిస్ట్రిబ్యూషన్ కానీ, లేకపోతే ప్రొటెక్షన్ ఆఫ్ అవర్ న్యాచురల్ రిసోర్సెస్, ప్రొటెక్షన్ ఆఫ్ అవర్ కల్చర్, ఇవన్నీ బిర్సా ముండా నేర్పిస్తాడు. కాబట్టి సావిత్రి కూడా యాక్చువల్లీ సావిత్రిబాయి పూలే కూడా నాకు చాలా ఇంపార్టెంట్ ఐడియలైజ్ చేస్తారు. గౌరాదేవి, సావిత్రిబాయి పూలే, ఇట్లా చాలామంది, చెగువేరా, వీళ్ళందరూ. అంటే మీరు సోషల్ మీడియాకి కానీ మాకు కానీ జనరల్గా ఎవరికి తెలిసినా ఈ వీడియోతో తెలిసింది మాకు. చార్మినార్ వీడియో ఒకటి వైరల్ అయింది, దామగుండం టైంలో అనుకుంటా మేబీ. అప్పుడు మీ అంటే ఎట్లుంటుండే అప్పుడు? అంటే మీరు ఎవరికి తెలియదు, చార్మినార్ దగ్గర వచ్చి ఒక వీడియో పెట్టి అంటే ఎట్లా? అంటే ఎప్పుడు ప్రజలకు తెలవాలి అనేది ఎప్పుడు ఆలోచన కాదు. ఇప్పటికీ ప్రజలకి విజిబుల్ ఉండాలి. మా ఉద్యమం కానీ, లేకపోతే మా ఇంటెన్షన్ కానీ ప్రజలకి చాలా విజిబుల్ ఉండాలి. మాకు విజిబిలిటీ రావాలి మా ఐడియాకి, ఐడియాలజీకి, లేకపోతే నాకు అనేది ఎప్పుడూ అసలు ఇంటెన్షనే కాదు. ఇప్పుడు ఆ వీడియో ఉంది. ఆ వీడియో వైరల్ అవుతుందని తెలియని కూడా తెలియదు నాకు ఆ వీడియో రికార్డ్ చేసినప్పుడు. దానికంటే ముందు ఒక 2-3 వీడియోలు వైరల్ అయ్యిండే. ఏంది, కేసీఆర్ని ఛాలెంజ్ చేసినప్పుడు, కేసీఆర్ దమ్ముంటే వచ్చి కొబ్బరి నీళ్ళు తాగుదుదా, హిమాయత్ సాగర్ని కొబ్బరి నీళ్ళు లెక్క చేస్తా అన్నావు కదా, మరి వచ్చి తాగుదుదా అని ఎలక్షన్స్ ముందు, స్టేట్ ఎలక్షన్స్ ముందు కరెక్ట్గా టైంకి ఒక 10 రోజుల ముందు నేను ఒక వీడియో చేసిన. అది కూడా చాలా వైరల్ అయింది. దాని తర్వాత బస్ పాస్కి సంబంధించి ఒక వీడియో చేసిన. ఇవన్నీ ఏంటంటే నేను ఏంది ఏదో ఆలోచించి మనం ఇన్ఫ్లుయెన్సర్ అయిదాం, లేకపోతే మనం ఇదేదో ఈ సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళ లెక్క ఏదో క్రియేట్ చేద్దాం అనే ఇంటెన్షన్తో రాలేదు. ఎప్పుడైనా గ్రౌండ్లో పనిచేసి గ్రౌండ్లో ఉన్న వ్యక్తులతో చర్చించి మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా అవసరం వస్తే, ఇప్పుడు ఆ వీడియో ఉంది. ఆ వీడియో నేను చేసింది నాకు ఇంతమంది అవుట్లుక్తో ఎప్పుడు చేయలేదు. ఏంటి, నాకు అప్పుడున్న 100-200 మందో ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో అక్రాస్ ద కంట్రీ, అప్పటికి నాకు తెలంగాణలో బేస్ తక్కువ. దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగానే ఎక్కువ మంది తెలుసు నాకు. ఎందుకంటే ఫస్ట్ ఇంటర్నేషనల్గా వర్క్ చేసిన, దాని తర్వాత నేషనల్గా వర్క్ చేసిన, ఇప్పుడు మొత్తం తెలంగాణ మీద ఫోకస్ చేస్తున్నా. ప్యారలీ నేషనల్ లెవెల్లో కూడా వర్క్ చేస్తున్నాం. సో అట్లున్నప్పుడు ఆ దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళకి మరియు నాకు తెలిసిన కొద్ది మందికి కాలేజీలో అవుతున్నాయి కాబట్టి నిజాం కాలేజీలో, అప్పుడు వాళ్ళ కోసం పెట్టిన మెసేజ్ ఏదో లార్జర్ లెవెల్లో ఆలోచించి ఏం లేదు. ప్లస్ అదే సింపుల్, అంటే వీఆర్ సింపుల్ పీపుల్. మేము ఏదో ఆలోచించి మనం ఈ వీడియో చేద్దాం ఇట్లా ఆర్గానిక్ ఏంటి ప్రాపర్ అట్లేం లేదు. ఇప్పుడు వైరల్ అయిన వీడియోలు ఏవైనా కానీ ఇప్పుడు అట్లా చేస్తున్నాం. ఎట్లా అంటే, ఓకే ప్రజలు చూస్తున్నారు కదా, కాబట్టి ఈ మెసేజ్ని క్లియర్గా డెలివర్ అయ్యేటట్టు ఏంటి, మంచి మా ఆరుణ్య ఉంది కాబట్టి ఆమె మంచి డాక్యుమెంటేషన్ చేస్తుంది కాబట్టి షీ ఆమె చెప్పడము, ఓకే ఈ పాయింట్స్ మాట్లాడాలి, అట్లా కొంచెం ఇప్పటికీ నార్మల్ కన్వర్జేషన్సే. ఏమైతే ఫీల్ అవుతామో అదే చెప్తాం, ఏమైతే ఫ్యాక్ట్ ఉందో అదే చెప్పడానికి ట్రై చేస్తాం. అంతే, దట్ కమ్స్ ఫ్రమ్ హార్ట్. ఇప్పటికీ ఏంటి, అందరు సోషల్ మీడియా వాళ్ళ లెక్క ఏదో లెక్చర్ ఇవ్వడము, లేకపోతే ఇంకేదో చెప్పడం అట్లేం లేదు. అవసరం వచ్చినప్పుడు ప్రజలకు ఏదైనా ఇష్యూకి సంబంధించి ఏదన్నా విషయం చెప్పాలి. రేపు ఒక ప్రోగ్రామ్ ఉంది, రేపు ఒక ప్రోగ్రామ్ ఉన్నప్పుడు పోస్టర్ పెడతాము, మంచి అట్రాక్టివ్ పోస్టర్ పెడతాము. ఆ పోస్టర్ పెట్టినప్పుడు ఏమో చూసుకోలేరేమో కాబట్టి వీడియో పెడతా. అట్లా అది కూడా క్లైమేట్ ఫ్రంట్ తెలంగాణ అడిగినప్పుడు ప్రోగ్రామ్స్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడే పెడతా. అంతే తప్ప ఏదో స్ట్రక్చర్గా సోషల్ మీడియాలో ఏదో చేద్దాము అని అయితే ఏం లేదు. అదే ఇంటెన్షన్ తోటి. ఓకే ఓకే. మేము పర్సనల్గా విన్నది ఏంటంటే, సిఎఫ్టీ నుండి వాళ్ళతో విన్నది ఏంటంటే, మీరు ఫెమినిజం గురించి కూడా మాట్లాడినరు కాబట్టి చెల్లిని కన్నులలో సాంగ్ మంచిగా పాడతారని విన్నాము. ఒకసారి లిరిక్స్ గుర్తులేవు కదా, గుర్తున్న కాడికి. చలిని కన్నులలో వెన్నెల కురియాలి, చలిని నవ్వులలో పున్నమి విరియాలి, చలిని హృదయంలో ఊయలలు గాలి, గూవల వలె మనమొకటై రెవ్వున ఎగరాలి, రాముడనై నిన్ను అడవికి పంపలేను, కృష్ణుడనై నీకు సవతులనివ్వలేను,
సత్య హరిశ్చంద్రుడనై అంగడిలో అమ్మలేను తరతరాల దురాచార్ వల నీకు విసురలేను చలిని 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 కన్నులలో వెన్నెల కురియాలి చలిని నవ్వులలో పున్నమి విరియాలి చలిని హృదయంలో ఊయలలుగాలి గువ్వల వలె మనమొకటై రెవ్వున ఎగరాలి. ఓ థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు జయరాజు అన్న. సరే ఇప్పటికి చాలా విషయాలు తెలుసుకున్నాం. మీరు ఇంకా లాస్ట్లో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? లాస్ట్లో ఏం లేదు, మూసీకి సంబంధించి తెలంగాణ యువత ముందుకు రావాలి. ఎందుకంటే ప్రభుత్వము ఖచ్చితంగా మూసీ మీద ఒక ప్రాజెక్ట్ చేయాలి. కానీ ఆ ప్రాజెక్ట్ ఒక ఫాల్స్ సొల్యూషన్ అయి ఉండొద్దు, అంటే ఒక అబద్ధపు సొల్యూషన్ అయి ఉండొద్దు. మేము కూడా వీఆర్ విత్ ద గవర్నమెంట్ ఆన్ ద పాయింట్ ఆఫ్ క్లీనింగ్ ద మూసీ రివర్. కానీ క్లీనింగ్ పేరు మీద మోసం చేస్తా, క్లీనింగ్ పేరు మీద నేను కరప్షన్ చేస్తా అంటే ఖచ్చితంగా అడ్డుకుంటాం. క్లీనింగ్ పేరు మీద కాంక్రిటైజేషన్ చేస్తా అంటే ఖచ్చితంగా అడ్డుకుంటాం. కాబట్టి ప్రజల ముందు నేను ఇప్పుడు వాస్తవాలు పెట్టిన కాబట్టి ఇంకా వెళ్ళి చెక్ చేయండి. క్లైమేట్ ఫ్రెండ్ తెలంగాణ సేవ్ మూసీ మూవ్మెంట్ లో చెక్ చేయండి. మేము సేవ్ మూసీ మూవ్మెంట్గా వర్క్ చేస్తాను. నేను క్లైమేట్ ఫ్రెండ్ తెలంగాణ కూడా పార్ట్ సేవ్ మూసీ మూవ్మెంట్లో ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్, ఇంకా బిలాల్ బాయ్ లాంటి వాళ్ళు, శంకర్ బాయ్ లాంటి వాళ్ళు, దళిత్ బహుజన్ ఫ్రంట్, ఇట్లా చాలామంది అందరం కలిసి పనిచేస్తున్నాం. కాబట్టి మా ఇంటెన్షన్ ఏంటంటే యువత ముందుకు రావాలి, ముందుకు వచ్చి ఈ ఇష్యూస్ మీద వర్క్ చేయాలి. మూసీలో అయితే యువత ఎంత భారీ సంఖ్యలో వస్తే అంత మంచిది. చూసినాం కదా, మస్తు ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం రుచిత్ నుండి. సో అందరూ మూసీ గురించి ముందుకు రావాలి, పోరాటం చేయాలి అని చెప్పి రుచిత్ అడుగుతున్నాడు. తెలంగాణ ప్రజలు కూడా అడుగుతున్నారు. మీ ఒపీనియన్ ఏందో కింద కమెంట్స్లో చెప్పండి. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, రుచిత్ని అడగాల్సిన అవసరం ఉంటే కింద కమెంట్లో అడిగితే నేను ఖచ్చితంగా అడుగుతా.